నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 183వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. గత వారం గ్లోబల్ రౌండప్ మేము అనివార్య కారణాల వల్ల ప్రసారం చేయలేకపోయాము. అయితే గత వారం జరిగిన ముఖ్యమైన అంశాలని, ముఖ్యమైన డెవలప్మెంట్స్ని అండ్ ఈ వారం జరిగినటువంటి డెవలప్మెంట్స్ని కూడా తీసుకొని ఈ వారం 183వ ఎపిసోడ్ రూపంలో మేము ముందుకు వచ్చాము. అండ్ ఈ వారం జరిగిన పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ని చూద్దాం. సో చూసారు కదా, 182వ ఎపిసోడ్లోని కొన్ని కమెంట్స్ అవి. 183వ ఎపిసోడ్లోకి వెళదాం. ఈ వారం కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ వ్యవహారాల శాఖకి సంబంధించి కేటాయింపుల గురించి కూడా మనం చర్చించాలి. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాల గురించి విశ్లేషించే కార్యక్రమం కాబట్టి ఇది. సో అంతర్జాతీయ పరిణామాలను ప్రభావితం చేయగలిగేది అండ్ ఇరుగు పొరుగు దేశాలకు భారతదేశం సాయం చేస్తూ ఉంటుంది. సో విదేశాంగ వ్యవహారాల శాఖకి సంబంధించి బడ్జెట్లో 15% పెంపుదల కనబడుతోంది. గత బడ్జెట్తో పోల్చితే ఈ సంవత్సరం 15% ఇంక్రీజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి పెంచడం జరిగింది. అయితే అందులో ఎక్కువగా మనం సహాయం చేసేది భూటాన్ లాంటి దేశానికి సహాయం చేస్తాం కాబట్టి భూటాన్కి ఖర్చు చేసే ఉంటుంది. అయితే భూటాన్ చేసే ఖర్చులో ఒక 400 కోట్లు కోత కనబడుతోంది. ఇక మిగతా అన్నిటినీ కూడా ఇంచుమించు సుమారుగా అలాగే మెయింటైన్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, నేపాల్, షీషెల్స్, మారిషస్ ఇట్లాంటి దేశాలన్నిటికీ కూడా కేటాయింపులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. సో నేను కేటాయింపుల వివరాల కంటే కూడా విదేశాంగ వ్యవహారాల శాఖకు కేటాయించిన మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, గిరిధర్ గారు చెప్తారా? అండ్ గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం కొంత ఇంక్రీజ్ కనబడుతుంది. ఇది కేవలం జీడిపి గ్రోత్ రేట్ ని బేస్ చేసుకుని మనం ఆలోచించేదా, పెద్దగా పెంచినట్టుగా మనం ఏం భావించాల్సిన అవసరం లేదనుకుంటారు? మీరేమంటారు? భారతీయ జీడిపి ఏదైతే ఉందో 6.5 నుంచి 7% దాకా యావరేజ్ గా మనకు పెరుగుతున్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కూడా రమారమి అంతే అలొకేషన్స్ ఉంటాయి. అంటే మనకు గత సంవత్సరంలో ఆదాయం 100 రూపాయలు ఉంది, ఈ సంవత్సరం 106 రూపాయలు ఉంది అంటే కనుక దాని కింద ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా రమారమి అదే పోర్షన్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం అవసరాల దృష్ట్యా కొంత ఎక్కువ అలొకేషన్స్ చేయడం అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ సంవత్సరం వాళ్ళకున్న ప్రయారిటీస్ ఆధారంగా. అలాగే ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే కనుక ఈ సంవత్సరం 15% ఇంకా దాని బడ్జెటరీ అలొకేషన్ ఎక్కువ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి 20,500 పైచిలకు బడ్జెట్ ని వాళ్ళు ప్రకటించారు. వీళ్ళకు అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో చాలా ఉంటాయి. మనకు ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక మన నైబర్హుడ్, ఇమ్మీడియట్ నైబర్హుడ్ మనకు ఉన్నటువంటి సార్క్ దేశాలు అందాము, వాటిలో పాకిస్తాన్ మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, భూటాన్, నేపాల్, మియన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్డీవ్స్ ఇటువంటి దేశాలకు కొంత అలొకేషన్ ప్రతి బడ్జెట్ లోనూ ఉంటుంది. ఈ సంవత్సరం చిన్న అటో ఇటో కొద్దిగా తేడాలతోటి రమారమి అవే మెయింటైన్ చేసాం మనము. అలాగే ఆఫ్రికన్ యూనియన్ కి, ఆఫ్రికాకి సంబంధించి కొంత అలొకేషన్స్ ఉంటాయి. లాటిన్ అమెరికా గురించి అసలు లేదని చెప్పొచ్చు, 50-60 కోట్లు ఏదో బడ్జెటరీ అలొకేషన్ చేస్తాం మనం. కాబట్టి ఇలా కొంత కంట్రీస్ స్పెసిఫిక్ గా కొన్ని బడ్జెట్స్ ఉన్నా, ఇంకొన్ని కొంత మొత్తం వచ్చేసి దాన్ని ఏ దేశంకి చెప్పకుండా ఒక రాసి వీళ్ళకిస్తారు. దాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళకి ఎక్కడ అవసరాలు ఉన్నాయో దాని దృష్ట్యా వాళ్ళు వాడుకోవచ్చు. రేపటి రోజు ఫర్ ఇన్స్టెన్స్ మన బంగ్లాదేశ్ తో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా అక్కడ కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితి వస్తే దాన్ని తప్పకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూల్ నుంచి దానికి వాడుకుంటారు. అలాగే మనకు కొన్ని అవసరాలు స్పెషల్ గా రావచ్చు, మనకు చెప్పలేం. సడన్ గా ఇక్కడ ఏదైనా ఒక గల్ఫ్ లో ఏదైనా గొడవ అయ్యో ఇంకేదైనా అయ్యి వస్తేనో, లేకపోతే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికా నుంచి డిపోర్టేషన్స్ వస్తున్నారు, అటువంటి అంశాల్లో బహుశా కొన్ని అడిషనల్ గా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేశానికి స్పెసిఫిక్ గా ఉండకపోవచ్చు అది, కానీ కొన్ని విపత్కరమైన పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 15% ఇచ్చారు కాబట్టి దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. కానీ దీంట్లో నెగిటివ్ గా ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే, మనం లిటరల్ గా చైనా ఈ దేశాల మీద ఖర్చు పెడుతున్న ఖర్చు కంపేర్ చేసి చూస్తే మనం చాలా తక్కువ ఖర్చు పెడతాం. అసలు ఖర్చు పెట్టట్లేదని చెప్పొచ్చు మనం లిటరల్ గా చెప్తే కనుక. కాకపోతే ఇది వాళ్లకు చైనాకు ఉన్నటువంటి ధనము, వాళ్ళకు ఉన్నటువంటి ఆ జీడిపి మనం ఎలాగో కంప్లీట్ చేయలేం కాబట్టి మనం టార్గెటెడ్ ప్లేసెస్ లో మనం పెడుతున్నాం. మనం ఇన్వెస్ట్ చేసేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరాల దృష్ట్యా మనం చేస్తున్నాం.
వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలు కావచ్చు, వాటికి సంబంధించి అంటే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాలు, వీటి మీద మనం ఖర్చు పెడతాం. ఆహార విషయాల్లో కావచ్చు, పౌష్టిక ఆహార విషయాలు కావచ్చు, ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ వాటిలో మనం ఖర్చు పెడతాము. అందుకని ప్రజల మీద మనం ఇన్వెస్ట్ పెడతాం. చైనా అలా కాదు, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కోరుకోవడానికి పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అందుకనే మనం చూస్తే కనుక మన చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్స్ ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను క్రమేపీ చైనా హస్తగతం అవుతున్నాయి. కానీ మనం మళ్ళీ మన దౌత్యపరమైనటువంటి నైపుణ్యంతో మనకు ఉన్నటువంటి అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి మన పాజిటివ్ ఏదైతే మన పట్ల మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని వాడుకుని క్రమేపీ వీళ్ళని మళ్ళీ మన భారతదేశం తట్టు మళ్ళీ ఇచ్చే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఆ దేశాలకు ధనం ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, దాన్ని మనం ఆపలేము. కాబట్టి ఇది ఒక చాలా టఫ్ సిచ్యుయేషన్. మనకు ఉన్న పరిస్థితుల్లో మనకున్నటువంటి ఖర్చులు, మనకున్నటువంటి జీడిపి, దీన్ని అన్ని దృష్ట్యా మనం ఈసారి 15% మనం అలొకేట్ చేశాము. కాబట్టి దాన్ని పెద్దగా మనం తప్పుపట్టాల్సింది ఏం లేదు, కానీ ఇంకా ఖర్చు పెట్టుంటే బాగుండేది అన్నది ఒక అంశం దాంట్లో. మరి సంవత్సరం 2025లో ఎటువంటి సమస్యలు మన మీద వచ్చి పడతాయో, మరి అటువంటి పరిస్థితుల్లో మనం బహుశా అదనంగా ఇంకా ఏమైనా ధనం వెచ్చించాల్సి వస్తుందో ఈ సంవత్సరం వచ్చే పరిణామాల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఓకే, రైట్. ఇక 2008 ముంబై దాడులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి తహవూర్ రానా ఏదైతే అమెరికాలోని జైల్లో ఉన్నారో అతన్ని భారత్ ఎక్స్ట్రాడేట్ చేయడం విషయంలో చాలా కాలంగా ఈ చర్చ నడుస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఎట్టకేలకు అతన్ని భారత్ కి పంపించడానికి మార్గం సుగమం అవుతున్నట్టుగానే కనబడుతోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తహవూర్ రానాని ఉంచే జైలుకు సంబంధించి ఆయన సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లో కూడా తలమునకలైనట్టుగా కూడా సమాచారం. అండ్ ఇప్పటికే తను పెట్టిన రివ్యూ పిటిషన్ ని యుఎస్ సుప్రీం కోర్టు రిజెక్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక ఎన్ఐఏ అక్కడికి వెళ్ళి ఆయన్ని ఎక్స్ట్రాడేట్ చేసి తీసుకొని వచ్చే అవకాశం కనబడుతోందా? కనుక అమెరికాలో తహవూర్ రానాకు ఉన్నటువంటి ఏవైతే అతనికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కోర్ట్స్ వెళ్ళాడు, కోర్ట్స్ అన్ని రిజెక్ట్ చేశాయి. అలాగే సుప్రీం కోర్టుకు వెళ్ళాడు, సుప్రీం కోర్టులో కూడా నా ఎక్స్ట్రాడిషన్ ని ఆపండి, నన్ను భారతదేశానికి పంపించడం అనేది ఆపండి అని అర్జీ పెట్టుకున్నాడు. అది కేసు అతనికి వ్యతిరేకంగా వచ్చింది. ఫైనల్ గా కోర్ట్ ఆఫ్ అపీల్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు ఆయన. కోర్ట్ ఆఫ్ అపీల్స్ లో కూడా తనకు ఎదురు దెబ్బ తగిలింది. కాబట్టి ఇతన్ని భారతదేశానికి ఎక్స్ట్రాడేట్ చేస్తాము అని అమెరికన్ ప్రభుత్వం చెప్పింది. దానికి ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రొసీజర్ దృష్ట్యా మన వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రభుత్వం తోటి, ఆ కోర్ట్స్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల పరిధిలో ఏం చేయాలి, దానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వాలి, దానికి ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడాను మన ఎన్ఐఏ చేస్తోంది. కాబట్టి త్వరలోనే రాబోయే కొన్ని రోజుల్లోనే తహవూర్ రానా భారతదేశానికి వస్తున్నారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అతన్ని ఎక్కడ పెడతామని కూడా వాళ్ళకి చెప్పాలి కోర్ట్స్. ఎందుకంటే ఈ వెస్టర్న్ దేశాలు ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళ జైళ్లలో ఉన్నటువంటి వసతులకు అంతకంటే దారుణంగా ఉన్నటువంటి వసతులు మన దగ్గర ఉన్నాయంటే జనరల్ గా రిఫ్యూజ్ చేస్తారు, అక్కడి నుంచి పంపించారు వాళ్ళు. కాబట్టి ఆ అష్యూరెన్సెస్ అన్ని మనం ఇవ్వబోతున్నాము. ఢిల్లీలో టిఆర్ జైల్ లాంటి ప్రాంతంలో మేము అతన్ని సురక్షితంగా ఉంచుతాము అని చెప్పి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్, దానికి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత తహవూర్ రానా భారతదేశానికి రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ అమెరికా ఇంటర్గేట్ చేసి లైన్ లో ఇంటర్వ్యూ చేసి ఉంటారు, మనం వేరే లైన్ లో ఇంటర్గేట్ చేస్తాం ఆయన్ని. ఐఎస్ఐ రోల్ ఏంటి, ఐఎస్ఐలో కీలకమైన వ్యక్తులు ఎవరు, దీని యొక్క హ్యాండ్లర్స్ ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఏ ప్రాంతాల్లో ఏ ఊరిలో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడాను అతనికి తెలిసిన విషయాలన్నీ కూడా మనం మళ్ళీ అతన్ని ఇంటర్గేట్ చేయబోతున్నాము. కాబట్టి ముంబై దాడుల్లో జరిగినటువంటి మనకు తెలియనటువంటి కొన్ని అంశాలు ఏవవుతున్నాయో దాన్ని కూడా ఇతన్ని ఇంటర్గేట్ చేయడం వల్ల మనకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చాలా పెద్ద సక్సెస్ కింద మనం భావించాలి భారతదేశానికి. అమెరికా అఫ్ కోర్స్ ఇప్పుడేమో మేము ఈ ముంబై దాడులకు సంబంధించి మేము భారతదేశంతో కోఆపరేట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, కానీ గతంలో మనకి ఇవ్వలేదు కదా, యాక్సెస్ ఇవ్వలేదు వీళ్లకు. తహవూర్ రానా కనీసం ఇప్పుడు ఎక్స్ట్రాడేటే వస్తున్నాడు. ఇంతవరకు డేవిడ్ కోల్మన్ హెడ్లీకి మనకు యాక్సెస్ లేదు, మనకు కనీసం మనం వెళ్ళి అతను మాట్లాడడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈ వెస్టర్న్ హిపోక్రసీ మనం చాలా కాలంగా చూస్తున్నాము. వాళ్ళ వ్యక్తులు ఇక్కడ ఉంటేనేమో ఎక్స్ట్రాడిషన్ అడుగుతారు వాళ్ళు, మన నేరస్తులు వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం వాళ్ళు సురక్షితంగా ఉంటారు. విజయ్ మల్య లాంటి వాళ్ళు యూకే నుంచి ఎక్స్ట్రాడిషన్ అవ్వకుండా వాళ్ళు ఆపుతున్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో తహవూర్ రానాని వాళ్ళు రిలీజ్ చేస్తున్నందుకు మనం తప్పకుండా మనం సంతోషించవలసినటువంటి విషయమే. మన ప్రభుత్వం ఈ ఎక్స్ట్రాడిషన్ సంబంధించినవి నిరంతరం దానికి అలసిపోకుండా పోరాటం చేసి ఫైనల్ గా అతన్ని తీసుకొస్తున్నందుకు మనం మన ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ఫైనల్ గా అమెరికన్ సిస్టమ్ కూడా భారతదేశానికి వాళ్ళు ఒక విధమైనటువంటి గౌరవం ఇచ్చి ఈ యొక్క ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా ఈ చర్యలు చేశారో వాళ్ళని మనకు అప్పగిస్తున్నందుకు
వాళ్ళని కూడా మనం అభినందించాలి. రైట్ సార్, ఇక 2 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది, 1 సంవత్సరంన్నర దాటి ఉంటుంది గాజా స్ట్రిప్ గురించిన చర్చ మనం చేయబట్టి. గాజా హమాస్ ఉగ్రవాదులు ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన దాడి చేశారో ఆ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళపైన ఎదురుదాడికి దిగింది, మారణ హోమం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కోర్స్ ఇజ్రాయిలీ హాస్టేజెస్ ని బయటకు తీసుకురావడము, ఈ విషయంలో ఒక సంవత్సరంన్నరగా అదే ప్రతిష్టంభన నడుస్తూ వచ్చింది. ఎట్టకేలకు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడము, ఈ నేపథ్యంలో మొన్ననే మనం మాట్లాడుకున్నాం కాల్పుల విరమణ గురించి. బట్ కాల్పుల విరమణ కాదు, అంతకంటే పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ ని నెతన్యాహు అమెరికా పర్యటనలో ట్రంప్ ప్రకటించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు ఇవి నిజంగా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశము. గాజాని పూర్తిగా అమెరికా అక్కడ ఉన్న శిథిలాలన్నింటినీ తొలగించడము, బాంబులు ఏవైనా ఉంటే వాటిని కూడా తొలగించేసి దాన్ని పూర్తిగా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అక్కడ చేయబోతున్నాము. అండ్ అంతేకాదు అక్కడున్న గాజాలో నివసిస్తున్న వాళ్ళని బయటకు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా చెప్పారు. యాక్చువల్లీ ఈజిప్ట్ లాంటి దేశాలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. సో ఓవరాల్ గా అక్కడ ఎప్పుడు కూడా మారణ హోమం సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ కు పక్కలో బల్లెంలా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఇప్పుడు అమెరికా అధీనంలోకి తీసుకుంటామని చెప్పడం దేనికి సంకేతం? ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ఈ మొత్తం ఘటన డొనాల్డ్ ట్రంప్ గాజాని అమెరికా టేక్ ఓవర్ చేస్తుంది అని ప్రకటించడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్లందరినీ వేరే దేశాలకు పంపించేస్తాను అనడము, ఇవన్నీ కూడాను బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్ కింద నేను భావిస్తాను. పర్ఫెక్ట్. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన మీద ఎంత ఒత్తిళ్లు ఉన్నాయో మనం ప్రతి వారము గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించుకున్నాం. మనం సీజ్ ఫైర్ చేయమని చెప్పేసి హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ వాళ్ళు నాశనం కాకుండా ఆపాలని వాళ్ళకు కొంత శక్తి ఉండే దిశగా అప్పటి బైడెన్ ప్రభుత్వము, అప్పటి డీప్ స్టేట్ ఎంత పనిచేసిందో మనకు తెలుసు. అలాగే బెంజమిన్ నెతన్యాహుని దించేసేటువంటి ప్రయత్నం ఎలా చేశారో మనం చూసాం. వాళ్ళ సుప్రీంకోర్టుని వాడుకోవడము, వారానికి 3 రోజులు రోజుకి 6-7 గంటలు ఆయన కోర్టులో ఉండమని చెప్పి ఆదేశాలు ఇవ్వడము, ఆయన మీద ఎప్పుడో పాత పనికిమాలిన అభియోగాలన్నీ పెట్టి ఆయన్ని పదవి నుంచి తీసేసేటువంటి ప్రయత్నాలు, ఆయన చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం దేశం అంతా దగ్ధం అయ్యేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ మనం చూసాం. మనం బెంజమిన్ నెతన్యాహు కూడా దించేటువంటి ప్రయత్నాలు చేశారు, యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేశారు. వీళ్లకు మందు సామాగ్రి సప్లై చేయకుండా బైడెన్ ప్రభుత్వం కొన్ని షిప్మెంట్స్ ఆపేసింది కూడా. అలాగే రెడ్ లైన్స్ పెట్టింది, నువ్వు రఫాలోకి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఫిలడెల్ఫీ కారిడోర్లకు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇరాన్ లో ఖమెనీ మీద అటాక్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద అటాక్ చేయడానికి వీల్లేదు, ఇటువంటి ఎన్నో రెడ్ లైన్స్ పెట్టింది బైడెన్ ప్రభుత్వం. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఏం చేశారంటే ఇంతకాలం కూడా ఓపికతోటి వెయిట్ చేసి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తను ఏం చేయదలుచుకున్నాడో అది చేస్తున్నాడు. మనకు చూస్తే కనుక జనరల్ గా రిపబ్లికన్ ప్రభుత్వాలు అమెరికాలో వచ్చినప్పుడు వాళ్ళని వాడుకుని ఇజ్రాయెల్ వ్యతిరేకమైన శక్తులను నాశనం చేసేటువంటి ఒక సిస్టాన్ని తయారు చేశాడు బెంజమిన్ నెతన్యాహు. బెంజమిన్ నెతన్యాహు ఎన్నో దశకాలుగా ఆ దేశానికి ప్రధానిగా ఉన్నాడు ఆయన. కాబట్టి అమెరికాలో పాలిటిక్స్ తెలుసు ఆయనకి, గల్ఫ్ లో ఉన్నటువంటి పాలిటిక్స్ తెలుసు, ఎవరిని ఎలా వినియోగించుకోవాలన్నటువంటి బాగా తెలిసినటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి. మనకు సర్ప్రైజ్ అయ్యాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నప్పుడు ఈ సీజ్ ఫైర్ సంబంధించి మనం చాలా మాట్లాడుకున్నాం కూడా. ఈ సీజ్ ఫైర్ అనేది ఇజ్రాయెల్లో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. హమాస్ ని కంప్లీట్ గా తుదముట్టిస్తాను, దాన్ని సర్వనాశనం చేస్తాను అన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు అది సర్వనాశనం అవ్వకుండానే సీజ్ ఫైర్ ఎందుకు ఒప్పుకున్నారు అని పెద్ద ప్రశ్న ఇజ్రాయెల్లోనే పుడుతున్నది. అంటే ఈ హాస్టేజెస్ ఎలాగో బతుకుంటారో లేదో మనం చెప్పలేము. సంవత్సరంన్నర వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు ఇంకొక 3-4 నెలలు అధీనంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేదు. వీళ్ళని ముందర హమాస్ ని ఆమూలాగ్రంగా పెకిలిస్తే గనక మళ్ళీ October 7 నాడు జరిగినటువంటి దాడులు మళ్ళీ జరగవు అన్నటువంటి ఒక ఆలోచన ఎస్పెషలీ డీప్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ లో కూడా ఉంది. కానీ దానికి భిన్నంగా బెంజమిన్ నెతన్యాహు బైడెన్ ప్రభుత్వం దిగిపోయేదానికి 2-3 రోజుల ముందర ఆయన సీజ్ ఫైర్ ఒప్పుకోవడం వెనకాల ఏంటి అని మనం అందరం స్పెక్యులేట్ చేశాం. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ తో మనకు అర్థమైంది మొత్తం సీక్వెన్స్ అంతా కూడా. కరెక్ట్. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేసే రోజుకి మీరు హాస్టేజ్ వదిలిపెట్టకపోతే మీరందరూ కూడా ఒక విధమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతారు, ఆ పరిస్థితి తీసుకొస్తాను అని బెదిరించాడు. కాబట్టి ఆ అంశం డొనాల్డ్ ట్రంప్ కి ఒక విధమైనటువంటి ఒక విజయంగా చూపించే దిశగా బెంజమిన్ నెతన్యాహు ప్రవర్తించాడు. అప్పుడు సరే ఆయన మీద ఎటువంటి ఒత్తిడి ఉన్నా కానీ సీజ్ ఫైర్ ఒప్పుకున్నాడు ఆయన. అవే టర్మ్స్ బైడెన్ పెట్టిన టర్మ్స్ కే అవే అంశాలతోటి ఇప్పుడు ఆయన ఒప్పుకోవడం అన్నది మనకు అప్పుడు అర్థం కాలేదు. స్ట్రాటజిక్ మూవ్ అది చేసిన తర్వాత అంటే డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంటేటివ్ ఆయన్ని కలిసినప్పుడు ఆయనతోటి ఇంకేదో మాట్లాడారు ఈయన.
కాబట్టి దాని అనుగుణంగానే ఈరోజు ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్, గాజాని మేము టేక్ ఓవర్ చేస్తామంటే మేము అది అమెరికన్ టెరిటరీ అవ్వబోతుంది, అంటే అమెరికా భూమి అవ్వబోతోంది. దీని వెనకాల మనం చూస్తే కనుక ఆయన స్టేట్మెంట్ ఇంకా కొన్ని చెప్పారు. ఇదేదో నేను ఊరికే అనట్లేదు, నేను చాలా దీని గురించి చాలా చర్చించాము, దీని గురించి సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు అన్నింటిని పరిష్కారం ఎలా రావాలి అని నిష్ణాతులతో మేము బాగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పాడు. అంటే మనం దీనిలో 2-3 అంశాలు అర్థం చేసుకోవాలి. అఫీషియల్ గా వెస్టర్న్ దేశాలు కానీ యునైటెడ్ నేషన్స్ కానీ గాజా అంటే మన పాలస్తీనియన్ అథారిటీని రికగ్నైజ్ చేయవాలి. గాజా కావచ్చు, వెస్ట్ బ్యాంక్ కావచ్చు, ఈ రెండు కూడాను ఇజ్రాయెల్ లీగల్ టెరిటరీ కింద అందరూ భావిస్తారు. కానీ చాలా దేశాలు, ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశం మనం పాలస్తీన్ రికగ్నైజ్ చేస్తాం, పాలస్తీన్ అథారిటీని వేరే దేశంగా రికగ్నైజ్ చేస్తున్నాం. కాకపోతే ఈ 2 స్టేట్ థియరీ అన్నది ఏదైతే ఉందో, పాలస్తీన్స్ కి ఒక వేరే దేశం ఉండాలి, జూస్ కి వేరే స్టేట్ ఉండాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఈవెన్ భారతదేశం కూడా అదే చెప్తుంది, మనం దాన్ని సమర్థిస్తున్నాం మనం యుఎన్ రెజల్యూషన్ ఆధారంగా. కానీ బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఈ యొక్క 2 స్టేట్ సొల్యూషన్ కానీ ఎప్పుడు ససేమిరా దాన్ని ఒప్పుకోలేదు ఆయన. సో ఈ గాజా యుద్ధం అయిపోయిన తర్వాత దీన్ని ఎవరికి అప్పచెప్పాలి, దీన్ని ఎవరు పరిపాలించాలి అన్న దాంట్లో చాలా విభేదాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా చాలా విభేదాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళ గాంట్స్ అన్నటువంటి వాళ్ళ రక్షా మంత్రిని మనం ఒక 1-2 నెలల క్రితం బెంజమిన్ నెతన్యాహుని తీసేయడానికి కారణం కూడా అది. హమాస్ ను ఓడించిన తర్వాత ఎవరు టేక్ ఓవర్ చేయాలని పెద్ద ప్రశ్న. మళ్ళీ మహమూద్ అబ్బాస్ కి ఇస్తామా పాలస్తీన్ అథారిటీస్ కి, లేదా ఇజ్రాయెల్ ఉంచుకుంటుందా, ఈజిప్ట్ కి ఇస్తుందా, అరబ్ నేషన్స్ ఒక కూటమిలా ఏర్పడి వాళ్ళు రన్ చేస్తారా గాజా, ఇవన్నీ కూడా ప్రశ్నలు అప్పుడు పుట్టినాయి. దానికి సమాధానం ఈరోజు వచ్చింది. అంటే ఇది ఇజ్రాయెల్ లీగల్ టెరిటరీ కాబట్టి ఒక క్యాబినెట్ డెసిషన్ తోటి ఈ భూభాగాన్ని అమెరికాకి హస్తగతం చేయబోతోంది ఇజ్రాయెల్. ఒక జస్ట్ క్యాబినెట్ డెసిషన్ చాలు, ఎందుకంటే అది మా లీగల్ టెరిటరీ, ఇజ్రాయెల్ యొక్క లీగల్ టెరిటరీ, మేము ఎవరికైనా ఇస్తాం అని ఇజ్రాయెల్ చెప్పొచ్చు. కాబట్టి అటువంటి ఒప్పందం జరిగింది అని మనకు అర్థమవుతుంది. సో ఇది అమెరికాకి ఎప్పుడైతే ఇచ్చేస్తుందో అమెరికా అక్కడికి వచ్చేసి దాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. అంటే అరబ్ దేశాల చేతిలో ఉండదు, ఈజిప్ట్ చేతిలో ఉండదు, జార్డన్ చేతిలో ఉండదు, ఇజ్రాయెల్ చేతిలో ఉండదు, ఇంక ఎవరి చేతిలో ఉండకుండా అమెరికా టేక్ ఓవర్. ఈ సొల్యూషన్ ఎవరు ఆలోచించారు ఇంతవరకు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది బెంజమిన్ నెతన్యాహు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మార్కో రూబియో లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ప్రో ఇజ్రాయెల్ క్యాబినెట్ ఈ రోజు ట్రంప్ దగ్గర ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు వెళ్ళంగానే ఈ అనౌన్స్మెంట్ రావడం అనేది చారిత్రకమైన అనౌన్స్మెంట్, హిస్టారికల్ డెసిషన్. కరెక్ట్. సో దాంతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లో చాలా పెద్ద సమస్య అయినటువంటి గాజాకి ఒక పెద్ద సొల్యూషన్ అనేది ప్రతిపాదన. సార్ నాకు ఒక్క విషయం చెప్తారా? అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింట్స్, ఇప్పుడు ఇజ్రాయిల్, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ అండ్ పాలెస్టైన్, ఇప్పుడు రకరకాల పదాలని వాడుతూ ఉంటాం. మనం పాలెస్టీనా అనే ఒక దేశము అంటే గాజా స్ట్రిప్, ఇప్పుడు ఇందులో ఉన్న వెస్ట్ బ్యాంక్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ వెస్ట్ బ్యాంక్ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది? నిజానికి అందరికి అక్కడ అలక్సా మాస్క్ సంబంధించిన పెద్ద గొడవ నడుస్తోంది. సో ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఎక్కడ ఉంది యాజ్ ఆఫ్ నౌ, అండ్ రాబోయే రోజుల్లో మొత్తం అమెరికా అండ్ ఇజ్రాయెల్ మాత్రమే ఉండబోతున్నాయా, మొత్తం ప్రాంతం వాళ్ళ చేతుల్లోకే ఉండబోతుంది? ఒక్కసారి చిన్న క్లారిటీ. మనకు జార్డన్ నదికి పశ్చిమ భాగాన ఉన్నటువంటి ప్రాంతం ఇజ్రాయెల్ కింద ప్రకటించారు. ఓకే. దాంట్లో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతం వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తారు. వెస్ట్ అంటే ఎవరికి? ఇజ్రాయెల్ కి, టెల్ అవీవ్ కి అది ఈస్ట్ లోనే ఉన్నది. జెరూసలేం అంతా ఈస్ట్ సైడ్ ఉంటుంది, కానీ జార్డన్ రివర్ కి వెస్ట్ అది, అందుకని దాన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలిచారు. ఓకే. ఈ వెస్ట్ బ్యాంక్ అంతా కూడాను మెజారిటీ వీళ్ళే ఉన్నారు, ఎవరు మన అరబ్స్ ఉన్నారు. అందుకనే ఇజ్రాయెల్లో దాన్ని ఎలా పిలుస్తారంటే పాలెస్టీనియన్ జూస్, పాలెస్టీనియన్ అరబ్స్ అని పిలుస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేటివ్స్ కాదు, అరేబియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎన్నో శతకాలుగా వీళ్ళు అరబ్ ఏదైతే రాజ్యాలు ఉన్నాయో ఇజ్రాయెల్ వాళ్ళు కంట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అని వీళ్ళ వర్షన్. ఎవరు? జ్యూస్ వర్షన్. ముస్లిమ్స్ వర్షన్ ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ, మేము ఎప్పుడో మా పూర్వీకులు ఎప్పుడో కన్వర్ట్ అయ్యారు, మేమందరూ ఇక్కడ దేశస్తులమే. మేము మీరు 1945లో 46లో యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి విస్థాపితులను చేసి ఇక్కడ వాళ్ళకి భూములు ఇచ్చారు. మీరు ఇచ్చిన భూమి చాలా వాళ్ళకి సరిపోకుండా మా మీద యుద్ధం చేసి మా ఆస్తులన్నీ వీళ్ళు కబళించారు అని పెద్ద ఆర్గ్యుమెంట్ వాళ్ళు. దాంతో ఈ వెస్ట్ బ్యాంక్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వీళ్ళనందరినీ తరిమేశారు. ఎవరిని? మిగతా ఈ టెల్ అవీవ్, అష్కలాన్, తర్వాత మనకు హెబ్రాన్, ఈ మిగతా ప్రాంతంలో ఏవైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అరబ్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళనందరినీ కూడాను వెస్ట్ బ్యాంక్ కానీ అటు నుంచి ట్రాన్స్ జార్డన్, గతంలో ట్రాన్స్ జార్డన్ పిలిచేవారు, అక్కడేం దేశం ఉండేది కాదు. ట్రాన్స్ జార్డన్ అంటే జార్డన్ నదికి ఆవలివేడు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు వీళ్ళు తరిమేశారు. ఆ ట్రాన్స్ జార్డన్ ఈరోజు జార్డన్ గా ఈరోజు మనం పిలువబడుతుంది, జార్డన్ దేశంగా పిలువబడుతుంది. అప్పుడు ఏం చేశారంటే హషిమైట్ కింగ్డమ్ అన్నది, అంటే మనకు సౌదీ అరేబియాకి సంబంధించి ఫ్యామిలీ ఆఫ్ సౌద్, అల్ సౌద్ అన్న అతను ఆ ప్రాంతాన్ని అంతా కబ్జా చేసుకున్నాడు. కాబట్టి ఆ సెటిల్మెంట్ అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ కి ఈ అరబ్ పెనిన్సులా మేజర్ పార్ట్ అంతా కూడాను సౌదీ అరేబియా ఫ్యామిలీకి ఇచ్చారు. కానీ ప్రాఫెట్ మహమ్మద్ వారసుడైనటువంటి ఒక వ్యక్తిని అతను నిరాశపరచకుండా ఇతను ఏం చేశారంటే జార్డన్ కి రాజుని చేశారు. జార్డన్ కి రాజు చేసినప్పుడు అతను జార్డన్ సంబంధించిన వ్యక్తి కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జూడియా అని పిలిచేవాడు, దాన్ని సమేరా అని పిలిచేవాళ్ళు, ఇటువంటి చాలా పేర్లు ఉండేవి, పాత ప్రాచీన పేర్లు. ఆ ప్రాంతంలో 2 ముక్కలు చేసి ఒక ముక్క అతనికి ఇచ్చారు, ఒక ముక్క జ్యూస్ కి ఇచ్చారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా అప్పటి నుంచి 45-46 నుంచి నడుస్తుంది. చాలా మంది అప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయలీ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే వీళ్ళని ఎంత వీలైతే అంత వాళ్ళని వెస్ట్ బ్యాంక్ కానీ ఇంకా వీలైతే అక్కడి నుంచి ట్రాన్స్ జార్డన్ కి పంపించే ప్రయత్నాలు చేశారు వాళ్ళు. సో ఈ రోజు స్టోరీ కట్ చేస్తే వెస్ట్ బ్యాంక్ అంతా కూడాను ఇజ్రాయెల్ లీగల్ టెరిటరీ, అక్కడ మెజారిటీ వీళ్ళు ఉంటారు. పాలస్తీనియన్ అథారిటీ మహమూద్ అబ్బాస్ అంటే యాసర్ అరాఫత్ తర్వాత అతను టేక్ ఓవర్ చేశాడు, అతను అక్కడ దాని నేతగా ఉంటున్నాడు అతను. కానీ అతనికి ఇండిపెండెంట్ ప్రతిపత్తి లేదు కాబట్టి ఆ బడ్జెట్ అంతా కూడా ఆయన ప్రాంతాలను నడిపించుకోవడానికి బడ్జెట్ ఇజ్రాయలే ఇస్తుంది. అలాగే గాజా స్ట్రిప్ కి వెస్ట్ బ్యాంక్ కి చాలా దూరం ఉంటుంది, మధ్యలో ఇజ్రాయెల్ భూభాగం ఉంటుంది. కానీ ఆ గాజా స్ట్రిప్ కూడా సేమ్ పాలస్తీనియన్ అథారిటీ PA కంట్రోల్లోనే ఉండాలి. ఒక దశకం 15 సంవత్సరాల ముందర ఎన్నిక జరిగినప్పుడు ఎన్నికల్లో గాజా స్ట్రిప్ లో అందరూ హమాస్ కు ఓటేశారు. హమాస్ లీగల్ గా ఎలక్టెడ్ ప్రభుత్వం, అది ఇది అర్థం చేసుకోవాలి మనం. అలాగే పాలస్తీనియన్ అథారిటీ అక్కడ ఎలక్షన్ లో ఓడిపోయి ఓన్లీ వెస్ట్ బ్యాంక్ లో మాత్రమే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనం డిక్లేర్ చేయొచ్చు, కానీ వాళ్ళు లీగల్ ఎలక్టెడ్ గవర్నమెంట్, అది కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు, పాలస్తీనియన్ అథారిటీకి వ్యతిరేకంగా ఎన్నుకున్నారు. కాబట్టి పాలస్తీనియన్ అథారిటీకి సంబంధించిన వ్యక్తులను హమాస్ అక్కడ చంపేసింది. సో ఈ 2 ముక్కలు ఉన్నాయి. ఈ 2 ముక్కల్లో పాలస్తీనియన్ అథారిటీస్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఇద్దరికి కూడా వాళ్ళ ప్రాంతాలను నడిపించుకోవడానికి బడ్జెట్ ఇజ్రాయెల్ బడ్జెట్ నుంచే వస్తుంది. సో ఇది మనం ఓవరాల్ గా అర్థం చేసుకోవాలి. ఇంకో జెరూసలేం ఉంది. జెరూసలేం అన్నది అందరూ క్లెయిమ్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంది ఇది మాదని, తర్వాత అరబ్స్ క్లెయిమ్ చేస్తున్నారు ఇది మాదని. సో ఈ సెటిల్మెంట్లు ఏం చేశారంటే గతంలో యునైటెడ్ నేషన్స్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడా యాసర్ అరాఫత్ వీళ్ళందరూ కూర్చుని జెరూసలేం కూడా 2 ముక్కలు చేసి ఈస్ట్ జెరూసలేం వచ్చి పాలస్తీనియన్ అథారిటీ కంట్రోల్లో ఉంటుంది, వెస్ట్ జెరూసలేం వచ్చి ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది అని ఒప్పుకున్నారు. ఓకే, దాన్ని కూడా రిజెక్ట్ చేసి ఇజ్రాయెల్ ఏం చేసింది, మొత్తం జెరూసలేం వాళ్ళ అధీనంలో తీసుకుంది. వాళ్ళ అధీనంలో తీసుకున్నప్పుడు ఆ ఈస్ట్ జెరూసలేంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అందుకనే అల్-అక్సా మాస్క్ లో ఎప్పుడు కూడా మనం చూస్తాం పోలీసు రైట్స్, అక్కడ టియర్ గ్యాస్ షెల్స్ కొట్టడం ఇవన్నీ చూస్తుంటాం మనం. అక్కడ లీగల్ గా వాళ్ళ అధీనంలో ఉంది. ఎవరి అధీనంలో? ఇజ్రాయెల్ అధీనంలో ఉంది. ఇజ్రాయెల్ ఏముంటుందంటే జెరూసలేం అనేది మా క్యాపిటల్ అంటున్నారు వాళ్ళు, కానీ ప్రపంచంలో ఎవరు దాన్ని రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే టెల్ అవీవ్ ని పెట్టుకున్నారు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం జెరూసలేమే వాళ్ళ క్యాపిటల్. దానిని డొనాల్డ్ ట్రంప్ గతసారి అంటే పోయినసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జెరూసలేమే ఇజ్రాయెల్ క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశాడు. ఆయన ఒక్కడే రికగ్నైజ్ చేశాడు, ఎవరు రికగ్నైజ్ చేయలేదు. భారతదేశం కూడా జెరూసలేం క్యాపిటల్ గా రికగ్నైజ్ చేయం మనం. టెల్ అవీవ్ లోనే మన ఎంబసీ ఉంటుంది. సో ఇది ఓవరాల్ నువ్వు అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా చెప్పాను నేను. అఫ్కోర్స్ చాలా పెద్ద చరిత్ర ఇది, అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకు సమయం సరిపోతుంది. చాలా పెద్దది. నేను సపరేట్ వీడియోనే చేస్తాను యాక్చువల్లీ దాని మీద అనుకుంటున్నాను. సో బట్ ఇప్పుడు ఇమీడియట్ గా బ్రేకింగ్ కాబట్టి దీని మీద మనం డిస్కస్ చేయాల్సిందే. నిజానికి ఒక భూమి కోసం ఎందుకు కొట్లాడుతున్నారు, ఒక గుడి కోసం ఎందుకు కొట్లాడుతున్నారు అని బోలెడన్ని వాదనలు చేసే వాళ్ళకి యాక్చువల్లీ జస్ట్ ఇజ్రాయెల్ హిస్టరీ చెప్తే సరిపోతుంది, ఒక ల్యాండ్ కోసం ఎంత యుద్ధం జరిగిందని చెప్పడానికి. నిజానికి ఇన్ఫాక్ట్ ఈ గాజాది కూడా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రతిపాదన చాలా చాలా డ్రాస్టిక్. అంటే 20 లక్షల మంది అక్కడ వీళ్ళు ఉన్నారు, ఇంకా గాజాలో పాలస్తీనియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? ఆయన చెప్పింది ఏంటంటే ఈజిప్ట్ తీసుకోవచ్చు, కొంతమందిని జార్డన్ తీసుకోండి అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన సిరియాలో బషార్ అల్ అసాద్ కి ఐసిస్ కి మధ్యలో గొడవ జరిగినప్పుడు లక్షలాది మంది యూరోప్ కి వెళ్ళిపోలేదా? మిలియన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కదా, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయారు కదా అందరూ. అలాగే ఈ పాలస్తీనియన్స్ కూడా ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ లెబనాన్, సిరియా, తర్వాత జార్డన్ ఇక్కడంతా ఆక్యుపై చేసుకున్నారు కదా. ఇన్ఫాక్ట్ జార్డన్ రాజు భార్య పాలస్తీనియన్ ఆవిడ. సో కాబట్టి ఇలా వేరే దేశాలు తీసుకోండి అన్నారు.
ఆఫ్ కోర్స్ అన్ని దేశాలు ఫస్ట్ రియాక్షన్ అంటే దీన్ని ఒప్పుకోమని అనిసారు వాళ్ళు. కానీ అమెరికాకి లీవర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈజిప్ట్ కానీ జార్డన్ కానీ అమెరికా సపోర్ట్ అయింది, వాళ్ళు బతకలేవు వాళ్ళు. కాబట్టి రేపు ఆ ప్రెషర్ తీసుకొస్తాడు కదా డొనాల్డ్ ట్రంప్. ప్లస్ జార్డన్ రాజు, ఇందాక నేను చెప్పాను దాని మొత్తం ఆయన చరిత్ర చెప్పాను. జార్డన్ రాజు అక్కడి వాడు కాదు, అతను ప్రాఫెట్ మహమ్మద్ యొక్క డిసెండెంట్. అతనికి ఏదో కాంపన్సేషన్ గా ఆ ప్రాంతం ఇచ్చారు, కాబట్టి అతను లోకల్ కాదు. కాబట్టి ఈ పాలస్టీనియన్స్ ని అక్కడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం అమెరికా చేసిందంటే దానిలో ఆయన అడ్డుపడ్డాడంటే ఆయనను కూడా ఎలిమినేట్ చేయగలిగిన కెపాసిటీ అమెరికా దగ్గర ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒకటి తలుచుకున్నాడంటే దాన్ని ఎంతో చేయగలడు ఆయన. అఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా రెసిస్టెన్స్ ఉంది ఆయనకు. రెసిస్టెన్స్ ఉన్నా కానీ కూడా ఆయన ఒక ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకుంటారు. ఆ ఎక్స్ట్రీమ్ స్టాండ్ నుంచి మనం ఎప్పుడైతే నెగోషియేషన్ మొదలు పెడతాడో ఎక్కడో మధ్యలో అది ఇద్దరు ఒప్పుకునేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి అది ఆయనకు చాలా బిజినెస్ మ్యాన్ కాబట్టి అలా చేస్తాడు ఆయన. ఈ ప్రాంతం అంతా కూడా రివియారాస్, రివర్ ఫ్రంట్స్, మెడిటరేనియన్ క్లైమేట్, అద్భుతమైనటువంటి హాలిడే రిసార్ట్స్ అన్ని పెట్టబోతున్నాను నేను అని చెప్పాడు. అది చాలా డేంజరస్ ప్లేస్, మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు, అక్కడికి వెళ్ళిపోండి మీరు, అక్కడ బాంబులు గీంబులు అన్ని ఉన్నాయి, మొత్తం నాశనం అయిపోయింది, దాన్ని మొత్తం క్లీన్ చేస్తాను నేను, అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ తయారు చేస్తాను అంటాడు. ఆయనే ఒక రియల్ ఎస్టేట్ మొగలు కాబట్టి ఆ దృష్టిలో ఆయన ఆలోచన చేసి ఆయన చెప్పాడు. బట్ ఆయనతో చెప్పించడానికి వెనకాల జరిగినటువంటి దౌత్యపరమైనటువంటి కార్యక్రమం ఏంటో దానికి అంతా కూడాను సూత్రధారుడు బెంజమిన్ నెతన్యాహు అని అర్థం చేసుకోవాలి. వెరీ నైస్, కరెక్ట్ సార్, కరెక్ట్. రైట్, ఇక నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించి ఇట్లాంటి బ్లాస్టింగ్ న్యూస్లు ఈ వారంలో చాలా కనిపించాయి. బేసికల్లీ అన్నిటికంటే పెద్దది గాజా స్ట్రిప్ గురించి మాట్లాడింది కాబట్టి అది ఫస్ట్ నేను తీసుకున్నాను. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు టారిఫ్ వార్ విపరీతంగా నడుస్తోంది. మెక్సికో, చైనా, కెనడా, వీటికి ఆల్రెడీ కెనడాకి 25% టారిఫ్స్ వేశారు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ నాకైతే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆయన చెప్పిన మాట నేను చదివే ప్రయత్నం చేస్తాను. ద టారిఫ్స్ వర్ ఇంపోజ్ టు స్టాప్ ఫెంటనిల్. He later said it was to hurt Canada's economy and to force it to become US 51st state. అది హర్ట్ కావాలనే చేశారని చెప్పిన విధానం కనిపిస్తోంది కెనడాకి సంబంధించి. ఆయన 51st స్టేట్ గా కెనడాని మార్చే ప్రయత్నంలో ఉన్నారనడానికి ఇది ఒక సీరియస్ నోట్ గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక మెక్సికో, చైనాకి సంబంధించిన కూడా టారిఫ్స్ ని పెంచడం జరిగింది. సో ఈ టారిఫ్ వార్ ఎటువంటి ప్రభావాన్ని అమెరికాలో క్రియేట్ చేయబోతోంది అండ్ ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. యాక్చువల్లీ మన దేశంలో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో, తన దేశంలో ఆ దేశంలోని స్థానికులపైన ట్యాక్సులు వేసి మిగతా దేశాలను ఉద్ధరించే పని చేస్తున్నారు. సో వాటిని నేను కట్ చేస్తున్నాను అండ్ మిగతా దేశాలకే టారిఫ్స్ వేస్తాను, మా దేశంలో టాక్సేషన్ ని తగ్గిస్తాను అనేది ట్రంప్ ధోరణి. ఇది సరైందేనా? యాక్చువల్లీ మీరు ఒక ఎకనామిస్ట్ గా కూడా మీరు ఎలా చెప్తారు? ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ లో తప్పకుండా అమెరికాకి లాభసాటివే. వాళ్ళ దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నాడు ఆయన, 15% తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఆ దేశంలో పెట్టుబడులు రావాలి, కంపెనీలు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీరు విపరీతమైన ట్యాక్సులు వేస్తే వాళ్ళు ఎందుకు ఉంటారు? మన దేశంలో కూడా అదే కదా, అందరూ ఇన్వెస్టర్స్ చెప్పేటువంటి ఆక్షేపణలన్నీ అవే. మీ ట్యాక్స్ స్ట్రక్చర్ చాలా కాంప్లికేటెడ్, చాలా విపరీతమైన ట్యాక్సులు ఉన్నాయి మీ దగ్గర, అందుకనే మేము రావట్లేదు చెప్తున్నారు వాళ్ళు. ట్రంప్ కూడా మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అమెరికాకి రావడానికి కోసం వాళ్ళ టారిఫ్స్ అన్ని అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే, మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో చేస్తే వాళ్ళకి చాలా తక్కువ టాక్సేషన్ ఉండేలాగా 15% ఆ స్థాయిలో ఉండే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ప్రొటెక్షనిజం, వాళ్ళ ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేసుకునే దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ బయట నుంచి అమెరికాలో వచ్చి అమెరికాలో తక్కువ ధరలు అమ్మకాలు చేసినందువల్ల అమెరికన్ ఇండస్ట్రీ దెబ్బతినింది కాబట్టి బయట నుంచి వచ్చే వాటి మీద ఆయన టారిఫ్లు వేయడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ స్పీచ్ లోనే చెప్పాడు, ఆయన నేను విదేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతులకు సంబంధించి నేను ట్యాక్స్లు వేయబోతున్నాను కాబట్టి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ ఇన్కమ్ ఒకటి పెట్టబోతున్నాను, విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం మీద నేను ఒక డిపార్ట్మెంట్ పెట్టబోతున్నానని చెప్పాడు. అంటే టారిఫ్ల ఆధారంగానే ఆయన చాలా అడ్మినిస్ట్రేషన్ నడవబోతోంది అని మొట్టమొదటి స్పీచ్ లో చెప్పాడు ఆయన. దానికి ఆధారంగానే, దానికి అనుగుణంగానే ఇప్పుడు మెక్సికో, తర్వాత మనకు కెనడా, అలాగే మనకు చైనా, వీటన్నిటి మీద టారిఫ్లు వేయడం చూసాం మనం. ఇంకా భారతదేశం మీద, యూరోప్ మీద టారిఫ్లు ఇంకా పడలేదు, కానీ ఇవి కూడా పడబోతున్నాయి రాబోయే రోజుల్లో. అవి కూడా మొదలు పెడతాడు ఆయన. ముందర ఇంట చక్క పెట్టి తర్వాత దూరం వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సరే, ఆయన ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫెంటనిల్ వస్తున్నది. ఇది వాస్తవమైన విషయం. మనకు కెనడా నుంచి కావచ్చు, లేదా మనకు మెక్సికో నుంచి కావచ్చు, విపరీతమైన ఫెంటనిల్ అమెరికాలోకి వస్తుంది. ఈ రోజు వాళ్ళ అంచనా ప్రకారం అమెరికాలో ఫెంటనిల్, ఎంత ఫెంటనిల్ వాళ్ళ దేశంలో ఆల్రెడీ వచ్చేసిందంటే మొత్తం అమెరికా పాపులేషన్ అంతా కూడా, వాళ్ళ జనాభా మొత్తం కూడా 4 సార్లు చంపొచ్చు. అంత ఫెంటనిల్ ఆ దేశంలో ఆల్రెడీ వచ్చేసింది.
కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈయన అంత మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకున్న తర్వాత కెనడా కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేసింది. మెక్సికో కూడా చేస్తామని బెదిరించారు. ఇవన్నీ బెదిరించిన తర్వాత రెండు దేశాల అధినేతలు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన తర్వాత ఆయన 30 రోజులు ఈ యొక్క టారిఫ్స్ ని ఆపారు, నిలిపివేశారు. సరే ఈ 30 రోజులు మీరు ఏం చేస్తారో చేయండి, దాని తర్వాత నేను నిర్ణయిస్తానని చెప్పి వాళ్ళకి, అంటే ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళు ఏదో చేయాలి. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే, మేము బార్డర్ పెట్రోలింగ్ పెంచుతాము, మా బార్డర్ నుంచి మీ దేశంలోకి వచ్చేవన్నీ కూడా మేము చెక్ చేస్తాము, వీటిని అదుపు చేసి వీటిని కంట్రోల్ చేసే దిశగా మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు. అంటే ఇంతవరకు చేయలేదనే అర్థం, వాళ్ళు కాంప్లసెంట్ గా ఉన్నారు. చైనా మీద కూడా టారిఫ్లు ఎందుకు వేశారంటే, చైనా ఈ ఫెంటనల్ కాంపోనెంట్స్ అని మెక్సికోకి సప్లై చేస్తుంది. మెక్సికోలో అవి తయారై అవి అమెరికాకు వెళ్తాయి. సో ఎప్పుడు ప్రతిసారి చైనాని వీళ్ళు ప్రశ్నించిన అమెరికన్ ప్రభుత్వం మాకేం తెలియదు మీరు మెక్సికోని అడగండి అంటున్నారు. కానీ ఆ సప్లై అంతా కూడా చైనా నుంచి డైరెక్ట్ గా ఫెంటనల్ రూపేణ రాదు, అవన్నీ ముడి సరుకులుగా వస్తుంది, మెక్సికోలో తయారై కెనడాలో తయారై అవి అమెరికాలో వెళ్తున్నాయి. సరే, మనకు కెనడా నుంచి తీసుకెళ్లి వాళ్ళందరూ ఖలిస్తానీలే. గత ప్రభుత్వం, ఈవెన్ బైడెన్ ప్రభుత్వం వాళ్ళనే సమర్థించింది కదా. కాబట్టి ఈ యొక్క ఫెంటనల్ మీద అటాక్ నేను మొదలు పెట్టాను డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. దాని ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఈ రెండు దేశాలు కూడా దాని బార్డర్ పెంచుకోవడం, సెక్యూరిటీ పెంచడం, ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. చూద్దాం మరి 30 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ సాటిస్ఫై అయితే, ఆయన సంతోషిస్తే బహుశా దాన్ని టారిఫ్లు తగ్గించవచ్చు, లేకపోతే మాత్రం ఏ దిశగా ఉంటుందో మనం చెప్పలేం. చైనాకు సంబంధించి మాత్రం టారిఫ్ తగ్గించలేదు. చైనా కూడా రిటాలియేట్ చేసింది. చైనా ఏం చేసిందంటే, అక్కడి నుంచి వస్తున్నటువంటి బొగ్గు, తర్వాత గ్యాస్, ఆయిల్, వీటన్నిటి మీద కూడా 15% వాళ్ళు ఇంపోజ్ చేశారు. అగ్రికల్చరల్ మెషినరీ, అటువంటి సెలెక్టివ్ కొన్ని ఇంపోజ్ చేశారు. చైనా కూడా ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళలేదు. వెళితే కనుక చైనీస్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. చైనా ఎకానమీ అంతా కూడా అమెరికాకి సరఫరా చేయడంతో వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో చూస్తే కనుక ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా ఉంది. $850 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చైనా నుంచి వెళ్తున్నాయి. కాబట్టి అవన్నీ నిలిచిపోతే కనుక వాళ్ళ పరిస్థితి ఏమో. అలాగే అవి చైనా లేకుండా అమెరికా కూడా బతకలేదు. కాబట్టి ఇద్దరి మధ్యలో కొంత తూతుమేమే జరిగినా కానీ కూడా అల్టిమేట్ గా ఒప్పందం చేసుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ అదే చెప్పాడు. వీళ్ళందరితో కూడా నేను ఒప్పందం చేసుకుంటాను, ఏదో ఒక సెటిల్మెంట్కి వస్తానన్న దిశగా ఆయన మాట్లాడాడు. ఇవన్నీ మాక్సిమం పొజిషన్స్ తీసుకుంటాడు ఆయన. మళ్ళీ చర్చల్లో ఏవో కొంచెం ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. కానీ ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు నేను మళ్ళీ సమాధానం చెప్తాను. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మెజర్స్. ఓకే, అమెరికన్ ఎకానమీ అన్నది ఎక్సెసివ్, తర్వాత మన అన్సస్టైనబుల్ కన్జంప్షన్ ఆధారంగా ఉంది. ఎక్సెసివ్ అంటే విపరీతమైన, అన్సస్టైనబుల్ దీన్ని ఎవరు కూడా నియంత్రించలేదు, దీన్ని దీర్ఘకాలీనంగా దీన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళ కన్జంప్షన్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు ఈ దేశాల మీద టారిఫ్ వేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే, ఆ దేశాలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి? ఎందుకంటే అమెరికా దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి. వాళ్ళకు ఉన్న పాపులేషన్ ఎంత, భారతదేశం పాపులేషన్తో పోలి చూస్తే 4వ వంతు మాత్రమే ఉన్నది. కానీ మనకంటే ఒక 5-6 రెట్లు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అందుకనే అది అట్రాక్టివ్. ఎవరు కొంటారో, ఎవరు దాన్ని వాడుకుంటారో, ఎవరు దాన్ని భోగిస్తారో వాళ్ళకు అమ్మడం అన్నది పరిపాటి. కాబట్టి అన్ని దేశాలు కూడా అమెరికా విలాసాలకు, వాళ్ళ భోగాలకి, వాళ్ళ లైఫ్ స్టైల్కి అందరూ అమ్ముతున్నారు. దానిని డొనాల్డ్ ట్రంప్ వెపనైజ్ చేస్తున్నారు. ఇది ఎంతగానో సస్టైనబుల్? వాళ్ళకున్న పాపులేషన్ ఎంత, వాళ్ళ ఎకానమీ ఎంత, ఆయనేమో దేశాన్ని ఇండస్ట్రియలైజ్ చేస్తానంటున్నాడు. గత ప్రభుత్వాలేమో అమెరికాని ఇండస్ట్రియలైజ్ చేసి వాళ్ళ దేశంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ చైనాకు పంపించేసి వాళ్ళు ఒక టెక్నాలజీ కంపెనీలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు సడన్ గా మళ్ళీ రివర్స్ ఇండస్ట్రియలైజ్ చేయాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే కాస్ట్ అమెరికాలో చాలా విపరీతం. అది చైనాకి కంపేర్ చేసి చూస్తే కావచ్చు, సప్లై చైన్ లాజిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో, దీర్ఘకాలీనంగా చూస్తే కనుక ఈ మూవ్స్ అన్ని కూడా అమెరికాలో పనిచేయవు. వాళ్ళకు బేసిక్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ తగ్గించుకోవాలి. ఈ కన్జంప్షన్, వాళ్ళ అప్పులు $37 ట్రిలియన్ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళ అప్పులు వాళ్ళు కంట్రోల్ చేసుకోకుండా, వాళ్ళ కన్జంప్షన్ ని వాళ్ళు నియంత్రించకపోతే ఇది ఎంతో కాలం వెళ్ళేది కాదు. అంటే ఒక వ్యక్తి కన్జంప్షన్ కి మనం చిన్నగా ఒక ఉదాహరణగా కంపేర్ చేసి చూద్దాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక పిజ్జా ఏదో షాప్కి వెళ్తాం, అక్కడ ఒక పిజ్జా కొంటే 2 పిజ్జాలు ఫ్రీ ఇచ్చాడు అనుకుందాం కాసేపు. మనం ఒక పిజ్జాలో సగం తినడమే కష్టం, ఇంకా 3 పిజ్జాలు ఎక్కడ తింటాం మనం? మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాడు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతవరకు అనుకోగలం మనం దాన్ని? దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ తర్వాత ఏమవుతుంది? తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని క్రమేపీ అమెరికా ఎకానమీ అన్నది ఈ యొక్క ఏమంటారంటే మనకు మలబద్ధకం అన్నది వస్తుంది. కన్జంప్షన్, కాన్స్టిపేషన్ ఆఫ్ కన్జంప్షన్ అనే పదం వాడతాను.
ఎక్సెసివ్ కన్సంప్షన్ వచ్చినప్పుడు పడిపోతుంది. పడిపోయినప్పుడు ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. కాబట్టి టారిఫ్లకి లిమిటెడ్ స్కోప్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ టారిఫ్లు వేస్తే అమెరికాలో కూడా ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకని దాన్ని ఆచితూచి వ్యవహరించాలి. బెదిరించడానికి వాడుతున్నాడు ఆయన, కానీ అల్టిమేట్ గా వాళ్ళ దేశానికి కూడా దానివల్ల ఇబ్బందులు వస్తుంది. ఈ రోజు ఆయన నిర్ణయించి అమెరికాను మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేయాలనుకున్నా కానీ కూడా ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. చైనా 1990లో ఇండస్ట్రియలైజేషన్ మొదలు పెట్టింది. ఈ రోజు 30 ఏళ్ల తర్వాత ఇది కంప్లీట్గా ఇండస్ట్రియలైజ్ అయింది. సో వీళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెడితే బహుశా ఇంకో 15-20 సంవత్సరాలు పట్టచ్చు అమెరికాకి. అంతవరకు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో తప్పకుండా అమెరికాకి బెనిఫిట్స్ మనం చూడొచ్చు. అందరినీ బెదిరించి ఆయన కావాల్సిన చేసుకోవచ్చు. కానీ ఈ బెదిరింపులకు ప్రత్యామ్నాయాలు మిగతా ప్రపంచం, మిగతా దేశాలన్నీ కూడా చూడబోతున్నాయి. దానికి కావాల్సినటువంటి వ్యవస్థ రాబోతుంది. వచ్చినప్పుడు అమెరికా తప్పకుండా దెబ్బతింటుంది. అమెరికాకి ప్రత్యామ్నాయం డాలర్ గురించి ఈసారి బెదిరించవచ్చు డొనాల్డ్ ట్రంప్. కానీ ఏదో విధంగా వాళ్ళు బార్టర్ సిస్టమో ఇంకేదో చేసుకుంటారు, పక్కన డాలర్ ముట్టకుండా ఏదో వేరే సిస్టమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి అమెరికా ఇంతమందిని బెదిరించి వాళ్ళ ఎకానమీ, వాళ్ళ కన్జంప్షన్ ఆధారంగా వాళ్ళు ఎంతో కాలం దీన్ని అస్త్రంగా వాడలేరు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియట్ బెనిఫిట్ తప్పకుండా ఉంటాయి 3-4 ఏళ్ళు. కాబట్టి ఆ ట్రంప్ మోడల్ అనేది వెరీ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో అమెరికా తప్పకుండా క్షీణిస్తుంది. దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము యుఎస్ ఎయిడ్ పైన ఒక మెరుపు దాడి, ఒక రకంగా చెప్పాలంటే. యుఎస్ ఎయిడ్ లో పనిచేస్తున్నాడు వాడు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళు ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి, ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి, లేదా ఇంకా వీలైతే ఆఖరికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హఫీజ్ సయీద్ కి సంబంధించిన లష్కర్ ఎ తైబా కావచ్చు, లేకపోతే జమాతే ఇస్లామీ కావచ్చు, వీటన్నిటికీ కూడా యుఎస్ ఎయిడ్ నుంచి డబ్బులు వెళ్ళిన దాఖలాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో యుఎస్ ఎయిడ్ లోని ఎంప్లాయీస్ అందరూ కూడా లాంగ్ లీవ్ లో వెళ్ళిపోవాలి, రాత్రికి రాత్రి దాన్ని షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించడము. వెంటనే ఎవరైతే మార్కో రూబియో ఉన్నాడో యుఎస్ స్టేట్ సెక్రటరీ, ఆయనే నేనే ఇన్ఛార్జిని దీనికి అని చెప్పడము. అండ్ డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోసం అని ఏదైతే ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న ఒక సంస్థలాగా ఒక పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం, ఇవన్నీ జరుగుతోంది. సో ఒక్కసారిగా చెప్పాలంటే యుఎస్ ఎయిడ్ పేరిట ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అనేవి తెలుస్తూ ఉంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఒక రకంగా అసలు ఏంటిది అనిపిస్తోంది. $80 మిలియన్ ఏదో జెండర్ చేంజ్ ఆపరేషన్స్ కోసం ఖర్చు పెట్టారంట, ఇంకెక్కడో కాండమ్స్ కోసం ఖర్చు పెట్టారంట, ఇంకొక దగ్గర అయితే అసలు లైక్ ఇందాక చెప్పిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి డబ్బులు ఖర్చు పెట్టారంట. ఇవన్నీ అసలు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే నేను ఎలాన్ మస్క్ ట్వీట్ చదువుతున్నాను సార్. నేను మీకోసం ఇప్పుడే ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చదువుతున్నాను. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ని ఆయన కోట్ చేశారు. లుక్స్ లైక్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యావ్ బీన్ స్టోలెన్ ఎట్ USAID అండ్ అదర్ ఏజెన్సీస్, మచ్ ఆఫ్ ఇట్ గోయింగ్ టు ద ఫేక్ న్యూస్ మీడియా యాజ్ ఎ పే ఆఫ్ ఫర్ క్రియేటింగ్ గుడ్ స్టోరీస్ అబౌట్ ద డెమోక్రాట్స్. The left-wing rag known as Politico seems to have received $80 lakh. Did the New York Times receive this money? ఇది ఆయన అంతా రాశారనమాట. మీడియాకు కూడా ఎట్లా డబ్బులు ఇచ్చారు, డెమోక్రాట్స్ ని పొగడడానికి లేదా వాళ్ళకు అనుకూలమైన శక్తుల్ని బలోపేతం చేయడానికి మీడియాకు కూడా డబ్బులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి USAID ద్వారా. ఒకసారిగా ట్రంప్ ఇది ఒక పెద్ద కుదుపులాగా, ఇది ఒక తేనెతుట్టను కదిలిచ్చినట్టుగా భావించాలా, లేకపోతే నిజంగానే ఇది పెద్ద దాడిగానే మనం భావించాలా? ఎందుకంటే ఆ డీప్ స్టేట్ మూలాలకే ఇది డైరెక్ట్ గా అటాక్ చేసినట్టు కనబడుతోంది. లేదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన మొదటి స్పీచ్ లో కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ నేను కంప్లీట్ గా నిర్మూలిస్తాను అని ఎప్పుడైతే వాగ్దానం చేశారో, దానికి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు, దానికి సంబంధించినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఆయన వేటు పడుతోంది. USAID మీద పడుతుంది అని అప్పుడు అందరం అనుకున్నాము. దాని ప్రకారమే ఈరోజు ఫస్ట్ ఎయిట్ పడింది. ఇది దాంట్లో USAID ఎవరెవరికి ఎటువంటి పైసలు ఇచ్చింది అని చూస్తే కనుక ఆఫ్ కోర్స్ మనకు అమెరికా ప్రజలే ఆశ్చర్యచకితులైపోయారు. ఎక్కడో పెరూలో వాళ్ళ కామిక్ పుస్తకాలలో ట్రాన్స్జెండర్, ఈ యొక్క బైనరీస్, నాన్ బైనరీ, ఈ యొక్క వోకిజం అంతా వాళ్ళ కామిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా మన దేశంలో కూడా మనం చూడొచ్చు. కామిక్స్ లో చూస్తే కనుక ఒక ఆవు తన దూడకి ఏదో చెప్తుంటుంది, బై ద వే డోంట్ కాల్ మీ హీ, ఐ డోంట్ నో, ఐ డిసైడ్ వాట్ ఐ హావ్ టు డూ లేటర్ అన్నటువంటివన్నీ కార్టూన్స్ మన దేశంలో కూడా పంప్ చేస్తున్నారు. కాబట్టి వీటికి అన్నిటి కూడా ఫండింగ్ USAID వాడుతున్నారు. అంటే వాళ్ళ వోకిజం కల్చర్ని దాంట్లో పంపించే ప్రయత్నాలు చేశారు. అలాగే ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ జిహాదీ తత్వం ఉన్నటువంటి తన్జీమ్లకు వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు. మనకు అదే USAID దగ్గర నుంచే ఫండింగ్ వచ్చి బంగ్లాదేశ్ లో ఆ రెవల్యూషన్ తీసుకొచ్చారు. USAID దగ్గర నుంచి ఫండింగ్ తోటే మనకు మైదాన్ రెవల్యూషన్ లో యుక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేశారు.
ఇన్ఫాక్ట్ మనకు ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే విక్టోరియా న్యూలాండ్ అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వం పడిపోక ముందరే ఒక నెల ముందరే ఎవరు అక్కడ ప్రభుత్వంలో ఉండాలి, ఎలా ఉండాలి ఆవిడ నిర్ణయించింది ఆల్రెడీ. అంటే వీళ్ళందరూ కూడా మనం మామూలుగా సినిమాలో చూస్తుంటాం కదా, వెనకాల ఎవరో శక్తులు ఉంటాయి, నా మాటే శాసనం అంటారు. అటువంటి దాని మొత్తం ఈ ప్రభుత్వాలన్నింటినీ ఎలా నడిపించాలి అని ఎవరో నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని ఈ యుఎస్ ఎయిడ్ ద్వారా వాళ్ళు దాన్ని సఫలీకృతం చేసుకుంటున్నారు. అలాగే చూస్తే మనకు డిఈఐ అన్నటువంటి అంటే డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూషన్ పేరిట అటువంటి మ్యూజికల్ ఏమంటారంటే ఒక కాన్సర్ట్స్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ తయారు చేయడము, ఇటువంటివన్నీ కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. ఎక్కడ పనికి మాలిన వాడిని ఖర్చు పెట్టారు. ఇందాక నువ్వు చెప్పినట్టు $50 మిలియన్ గాజాలో కాండమ్స్ కి ఖర్చు పెట్టారు. దానికి ఏమైనా అర్థం ఉందా? దానికి జస్టిఫికేషన్ ఇస్తారు వాళ్ళు. మళ్ళీ దానికి మనం ఒక్కొక్క ఫండింగ్ కి మనం చూసామంటే దానికి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం నిజంగా మనం డిస్మిస్ చేయలేనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ గాజాలో TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే అంటామో, సగటు స్త్రీకి తన జీవితంలో ఎంతమంది పిల్లలు కంటుందో అది 13 పైబడి ఉంది. అంటే ఒక్కొక్క స్త్రీ అక్కడ 13 మంది పిల్లల్ని కంటున్నారు. అందుకనే మేము కాండమ్ సప్లై చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. సో కానీ కాండమ్స్ పేరిట, కాండమ్స్ నిజంగా యూజ్ అవుతాయి కనుక 13 సంఖ్య తగ్గాలి కదా, అదేం తగ్గట్లేదే. కాండమ్స్ పేరిట అవన్నీ ఎక్కడ పైసలు పెడుతున్నాయి, దాన్ని ఎవరో సైఫన్ అవుట్ చేస్తున్నారు, ఎక్కడో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పనికి మాలిన ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళు చేశారు. మనకు సంబంధించింది కూడా జమాతే ఇస్లామీ కావచ్చు, మనకు ఎల్ఈటి హఫీజ్ సయీద్ ఒక ఎల్ఈటి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు టెర్రర్ ఫండింగ్ ఇచ్చారు. దానికి ఏదో జస్టిఫికేషన్ ఇస్తారు. ఏమంటారు? వాళ్ళు హ్యూమానిటేరియన్ ఎయిడ్ చేస్తున్నారు, అక్కడ వరదలు వచ్చాయి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నాం అంటారు. మన దాన్ని ఒక వరదల్లో బాధితులకు ఫండింగ్ ఇస్తే మనం ఎలా కాదనగలము? జమాతు దావా అనేదో పేరు పెడతాడు, ఇంకేదో పేరు పెడతాడు, అక్కడ దానికి పైసలు తీసుకుంటాడు. కాబట్టి ఇటువంటి ఒక రెజీమ్ చేంజ్, వాళ్ళ డీప్ స్టేట్ యొక్క అజెండాని నడిపించడానికి వాడుకున్నటువంటి ఈ సంస్థని ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఆపేసి 90 రోజుల తర్వాత డిసైడ్ చేస్తాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. అంతవరకు నేను ఆడిట్ చేయదలుచుకున్నాను. ఈ ఖర్చులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? రమారమి 50 పైచులకు $1 బిలియన్ ప్రతి సంవత్సరం వీళ్ళు ఖర్చు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇది నిజంగా అమెరికా వాల్యూస్ ఏమున్నాయో, అమెరికా గొప్పదనం చాటడానికి దీన్ని వినియోగించవలసింది. దాన్ని ఎప్పుడో వీళ్ళు తొంగలో తొక్కారు వీళ్ళు. కాబట్టి దీని యొక్క గౌరవం నిలబెట్టే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు మాకు వీళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు కాబట్టి అవన్నీ మేము ఆడిట్ చేస్తాము. డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి నినాదంతో వచ్చారు కాబట్టి దానికి భిన్నంగా విరుద్ధంగా వీళ్ళు ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా నిలిపేయదలుచుకున్నాము అని చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడాను ఓవర్ నైట్ మీరు రానక్కర్లేదు అని చాలా మంది లీవ్ లో పంపించేశారు. వాళ్ళ యాక్సెస్ 600 పైబడి వాళ్ళ స్టాఫ్ ని అందరికి కూడాను వాళ్ళ కంప్యూటర్లు యాక్సెస్ లేకుండా ఆపేశారు. దీన్ని నిరసిస్తూ ఇల్హాన్ ఉమర్ లాంటి వాళ్ళు చాలా మంది డెమోక్రాట్ నేతలందరూ యుఎస్ ఎయిడ్ బిల్డింగ్ మీద దాడి చేశారు. ఏం డెమోక్రసీ? మీకు కావాలంటే మీరు కోర్టులో కేసులు వేయండి, ఇంకేమైనా చేయండి. దౌర్జన్యంగా వెళ్ళి దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దాన్ని వాళ్ళని ఆపేశారు. వీళ్ళ స్టేట్మెంట్స్ అంతా కూడా దీనివల్ల టెర్రరిజం ఆపే దిశగా మేము చేస్తున్నాము, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్నాము, చైనాను వీళ్ళందరూ ఫండింగ్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేసే దిశగా యుఎస్ఏడ్ అద్భుతంగా పనిచేసింది. మరి యుఎస్ఏడ్ అంత అద్భుతంగా పనిచేస్తే గాజాలో కాండమ్స్ ఎందుకు ఇస్తున్నారు? మీరు UNRWAకి మీరు ఎందుకు ఫండింగ్ ఇస్తున్నారు? మీరు ఇచ్చే ఫండింగ్లన్నీ మీ యొక్క డీప్ స్టేట్ అజెండా కోసమే ఎందుకు ఇస్తున్నారు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. అందుకని దాన్ని గత 4 ఏళ్లుగా మనం చూస్తే కనుక సమంత పవర్ అన్నటువంటి ఆవిడ నడిపించింది. సమంత పవర్ గురించి కూడా మనం గ్లోబల్ రౌండప్ లో గతంలో చర్చించాం. విక్టోరియా న్యూలాండ్, డొనాల్డ్ లు, అఫ్రీన్ అఖ్తర్, ఈ టీం ఉన్నారు. వీళ్ళందరూ కంప్లీట్ రెజీమ్ చేంజ్ అండ్ డీప్ స్టేట్ అసెట్స్, డీప్ స్టేట్ వాడుకునే ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్లీ నాకు ఒక వ్యక్తి కాల్ చేశారు. యాక్చువల్లీ గ్లోబల్ రౌండప్ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకుడు, అతను కాల్ చేసి చెప్తున్నది ఏంటంటే, ఈ సడన్ గా ఇట్లాంటి గాజా స్ట్రిప్ ని తీసుకుంటానని ట్రంప్ చేసిన ప్రకటన కావచ్చు, లేకపోతే డిపోర్టేషన్ గురించి మాట్లాడిన విషయం కావచ్చు, యుఎస్ ఎయిడ్ గురించి చెప్పిన విషయాలు కావచ్చు, రకరకాల అంశాలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు కొన్ని తెలుగు ప్రసార మాధ్యమాల్లో కొన్నిట్లలో జస్ట్ ఆ వార్త వరకే వస్తుంది. కానీ మేము మొదటి నుంచి గ్లోబల్ రౌండప్ ఫాలో అవ్వడం వల్ల మేము అనలైజ్ చేసి చేయగలిగే స్థితికి వచ్చాము వీటన్నిటి విషయంలో అని చెప్పారండి. నిజంగా నాకు చాలా గొప్పగా అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్. ఇప్పుడు సార్ డీప్ స్టేట్ గురించి మాట్లాడొచ్చావు కదా, సో మన భావన, మన అభిప్రాయం ఏంటంటే మన ప్రజలకు అవగాహన ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతోంది? మనం పూపస్థ మండుకల్లా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ లో ఇక్కడ ఉన్న చిన్న చిన్న కుంచిత రాజకీయాల్లోనే మనం సమీకృతం కాకూడదు. మనం దీన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది,
దానివల్ల మన మీద ఎటువంటి ప్రభావం పడబోతోంది, ఇది తెలుసుకోవాలన్న ప్రయత్నం, మన చిన్న ప్రయత్నం మనం చేశాము. దాన్ని ప్రేక్షకులు అభినందించినందుకు, దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలపాలి, కృతజ్ఞతలు తెలపాలి. కానీ ఇది ఒక పెద్ద లార్జర్ గేమ్ నడుస్తుంది. ఎంత పెద్ద యుఎస్ఎయిడ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రిజిమ్ చేంజెస్ చేశాయి, ఎన్ని నేరేటివ్స్ బిల్డ్ చేశాయి, పనికి వాళ్ళ ఫేక్ నేరేటివ్స్ బిల్డ్ చేశాయి. ఇవన్నీ కూడా అమెరికా డీప్ స్టేట్ ఎటువంటి నేరేటివ్స్ బిల్డ్ చేసిందో మనం చూసాం కదా. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పాడు, ఇరాక్ మీద దాడి చేశారు. ఇలా చూస్తే అక్కడ ఒక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కాదు, ఏమీ లేదు అతని దగ్గర. అందరికీ తెలుసు, అమెరికా తెలిసిన వాళ్ళు చేశారు. నిజానికి మాస్ డిస్ట్రక్షన్ చేసింది, తయారు చేస్తారు. మాస్ డిస్ట్రక్షన్ చేసిందే యాంటోనియో ఫౌసీ వీళ్ళే అని చెప్పి ఇప్పుడు యుఎస్ఎయిడ్ నిధులతో తెలుస్తోంది. అందుకనే ఆఖరి రోజు యాంటోనీ ఫౌజీకి కంప్లీట్ క్షమాభిక్ష పెట్టాడు జో బైడెన్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ డొంకట్ లాగుతాడు, అతని యాంటోనీ ఫౌజీని ఉరి తీస్తాడని తెలిసే అతనికి ముందస్తుగానే అతన్ని క్షమాభిక్ష పెట్టాడు. ఈ రోజు యాంటోనీ ఫౌజీకి వ్యతిరేకంగా ఒక్క కేసు కూడా లేదు, అతని మీద ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. కానీ ఫ్యూచర్ లో వస్తుందేమో ముందరే ముందస్తుగానే అతన్ని క్షమించేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈ డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది. ఇదే యుఎస్ఎయిడ్ గేమ్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పేసి ఈ కరోనా వైరస్ మీద రీసెర్చ్ చేయడానికి వుహాన్ ల్యాబ్ కూడా వీళ్ళ నుంచే ఫండింగ్ వెళ్ళింది. అందుకనే యాంటోనీ ఫౌచి కూడా దీంట్లో ఇన్వాల్వ్. యాంటోనీ ఫౌచి, యుఎస్ఎయిడ్ వీళ్ళిద్దరూ కలిసి వుహాన్ లో ఉన్నటువంటి సైంటిస్ట్కి ఇస్తే, ఆ సైంటిస్ట్ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో అతనే ఫస్ట్ విక్టిమ్. కరోనా వైరస్ లీక్ అయిన తర్వాత చనిపోయినటువంటి మొదటి వ్యక్తి అతనికి వీళ్ళు రమారమి $33 మిలియన్ వాళ్ళు చైనాలో ఉన్నటువంటి వుహాన్ ల్యాబ్ కి పంపింగ్ చేశారు వీళ్ళు. అంటే యుఎస్ఎయిడ్ అన్నది ఎంతటి రాక్షసపు శక్తో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మార్కో రూబియో కావచ్చు, లేదా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేదా మనకు ఎలాన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను యుఎస్ఎయిడ్ అన్నది దేశ విద్రోహమైనటువంటి శక్తి. దేశంలో ఎవరిని వీళ్ళు బేఖాతరు చేస్తారు, ఎవరి మాట వినరు, వాళ్లే స్వతంత్ర రాజ్యం అనుకుంటారు, అలా ప్రవర్తించారు వీళ్ళు. దాన్ని టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళని రెసిస్ట్ చేశారు. వాళ్ళని డాజ్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాళ్లను వీళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా ఆపారు వాళ్ళని. అంటే ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తారు. అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చాడని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మేము డీప్ స్టేట్, మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడ ఉందన్న దిశగా వాళ్ళు పనిచేశారు వాళ్ళు. కాబట్టి అంతటి దౌర్జన్యంతో, అంతటి నిరంకుశ ప్రభుత్వంలో నడిపించినటువంటి ఈ సంస్థని ఆమూలాగ్రంగా పెకలించాలి అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. సరే, కొన్ని దేశాల్లో నిజంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. అక్కడ మెంటల్ హెల్త్ కి సంబంధించి కావచ్చు, లేదా స్త్రీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర కొన్ని అంశాల్లో కొంత బెనిఫిట్ కూడా ఉండిండొచ్చు. అది దెబ్బతినకుండా మీకు మళ్ళీ మేము ఏదో చేస్తాము అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చారు. 90 రోజులు మేము థరోగా కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ఆలోచన చేస్తాం. దీంట్లో అధినేత ఎవరు ఉంటారంటే కనుక ఎవరిని పెట్టాం, మేము టెంపరీగా మార్కో రూబియో నేనే ఉంటాను అని పెట్టుకున్నాడు. కాబట్టి ఇది చాలా పెద్ద మూవ్. నా దృష్టిలో డీప్ స్టేట్ ఆఫ్ అమెరికాని దెబ్బకొట్టడానికి యుఎస్ఎయిడ్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలా ఉండేది వాళ్ళ దగ్గర. దాని మీద దాడి చేశాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి దీని రిపర్కషన్స్ ఏ లెవెల్లో మరి డీప్ స్టేట్ ప్రవర్తిస్తుందో మనం చూడాలి. ఇప్పటికైతే మాత్రం ఇది ఒక వండర్ఫుల్ సూపర్ మూవ్, మనం అందరూ అప్రిషియేట్ చేయవలసింది. భారతదేశం చాలా ఊపిరి తీసుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు, మన దేశంలో ఉన్నటువంటి శక్తులకు ఫండింగ్ ఆగిపోవడం వల్ల వీళ్ళకి కొంత ఆక్సిజన్ కట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంతకాలం మనకు ఊరట ఉంటుంది. తర్వాత చూద్దాం ఏమవుతుందో, వాళ్ళ డీప్ స్టేట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూద్దాం. అందుకనే జార్జ్ సోరోస్ కొడుకు అలెక్స్ సోరోస్ ఇమ్మీడియట్ గా బంగ్లాదేశ్ వెళ్ళి యూనిస్ ని కలిశాడు. ఎందుకు? యూనిస్ కి ఫండింగ్ కట్ అయిపోయింది కదా. ఈ డీప్ స్టేట్ అంతా యుఎస్ఎయిడ్ లాంటివి వాడుకుని, జార్జ్ సోరోస్ ఫండ్స్ వాడుకుని ఈ రెజ్యూమ్ చేంజెస్ అన్ని చేసే యూనిస్ వాళ్ళ అసెట్. కాబట్టి ఆయనకు అమెరికా నుంచి ఫండింగ్ ఆగిపోయేసరికి కొంత టెంపరీగా నేను సపోర్ట్ చేస్తానని అలెక్స్ సోరోస్ వెళ్ళాడు అక్కడ. కాబట్టి చూద్దాం మరి ఈ డీప్ స్టేట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ చర్యకు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఎస్, ఇక నెక్స్ట్ సెనేట్ లో హియరింగ్ సంబంధించిన మనం మాట్లాడాలి సార్. సెనేట్ కి సంబంధించి బేసికలీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ కొత్తగా కొంతమందిని అపాయింట్ చేశారు, ఆర్ఎఫ్కే జూనియర్ కావచ్చు, తులసి గబార్డ్ కావచ్చు, కాష్ పటేల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెనేట్ లో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఓటింగ్ జరిగింది. సో వీళ్ళకి ఆర్ఎఫ్కే జూనియర్ అండ్ తులసి గబార్డ్ కి లైన్ క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా కాష్ పటేల్ ది తేలాల్సి ఉంది. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైంకి ఇంకా అది తేలలేదు. సో ఇప్పుడు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటల గురించి ఒకసారి మీ విశ్లేషణ వినాలని. తులసి గబార్డ్ చాలా స్పష్టంగా ఆమె అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నన్ను మోదీ పప్పెటనో, రష్యా పప్పెటనో అంటారు, అలాంటిది ఏం లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడడం జరిగింది. అందరూ విమర్శించిన విమర్శలని చెప్పారు. అండ్ అట్ సేమ్ టైం తను ఏమనుకుంటుందో కూడా స్పష్టంగా తెలియజేశారు. ఆర్ఎఫ్కే జూనియర్ కావచ్చు, అండ్ ఈవెన్ కాష్ పటేల్ అయితే ఒక సందర్భంలో అయితే జై శ్రీకృష్ణ అని కూడా అనేశారు. సో ఒకసారి వాళ్ళ
వాళ్ళు చేసిన ప్రసంగాలని మీరు విశ్లేషిస్తారా? రమారమి వీళ్ళ ముగ్గురులో ఇద్దరు గతంలో డెమోక్రాట్స్ గా ఉన్నవాళ్ళు. ఆర్ఎఫ్కే జూనియర్ కావచ్చు లేదా తులసి గబార్డ్ కావచ్చు. కరెక్ట్. తులసి గబార్డ్ ప్రెసిడెన్షియల్ రేస్ లో డెమోక్రాట్ ప్రెసిడెన్షియల్ రేస్ కూడా పార్టిసిపేట్ చేశారు. అవును. ఇప్పుడు క్యాంపెయిన్ ధాటికి తట్టుకోలేకనే కమలా హ్యారిస్ విరమించుకోవాల్సిన పరిస్థితి గతంలో. కాబట్టి అటువంటి డెమోక్రాట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని రిపబ్లికన్స్ అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారా? ఇదో పెద్ద ప్రశ్న. సింపుల్ పాలిటిక్స్. రెండోది, ఆవిడ గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆవిడ గతంలో చేసినటువంటి యాక్షన్స్ కావచ్చు, ఆవిడ ఎవరినెవరిని కలిసింది, దానిని ఇప్పుడు ఆరా తీశారు వీళ్ళందరూ. డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. రిపబ్లికన్ సరే డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు కాబట్టి తూతు మంత్రంగా 2-3 ప్రశ్నలు వేశారు, కానీ ఆవిడని ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు వేయలేదు. డెమోక్రాట్ పార్టీ నుంచి వచ్చినటువంటి నామినీస్, సెనెట్ నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాటిని బాగా గ్రిల్ చేశారు, తీశారు. మొదటి అంశం ఏంటంటే కనుక ఈవిడ బషర్ అల్ అసాద్ ని కలిసింది అని అభియోగం. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను అందరినీ కలుస్తాను, కలిసినంత మాత్రాన వాళ్ళని ఎండార్స్ చేస్తున్నట్టు కాదు, మరి నువ్వు కలిసినప్పుడు అక్కడ పాయిజనస్ గ్యాస్ అతను ఏమైనా వాడా, గ్యాస్ బాంబులు వేశాడా వాళ్ళ ప్రజల మీద, అది అడిగావా నువ్వు, ఇటువంటివన్నీ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇద్దరు కలిసినప్పుడు అన్ని విషయాలు బయట చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. నేను వెళ్ళింది అక్కడ బషర్ అల్ అసాద్ ని, మన శత్రువును కూడా కలిసే ప్రయత్నం మనం చేయాలి అన్నది నా నైజం. కాబట్టి నేను ఎవరైతే కలిశాను, చాలా విషయాలు మాట్లాడాను అక్కడ. మీ దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసానికి నువ్వే కారణం కదా, నేను ఎందుకు చేస్తున్నావు, దీన్ని ఆపేయచ్చు కదా, ఇటువంటి చాలా మాట్లాడాను అతనితోటి, ఓపెన్ గా మాట్లాడాను అని ఆవిడ చెప్పింది. అని చెప్పినంత మాత్రాన్ని నేను డిక్టేటర్స్ ని ఎండార్స్ చేస్తున్నట్టు కాదు, ఎవరైనా ఆ దేశంలో ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళని కలిసి మాట్లాడవలసిన నైజం మనకు ఉంది అని ఆవిడ చెప్పింది. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ అదే చేశారు కదా. అసలు అమెరికా దూరంతో అసలు కర్రతో కూడా ముట్టనటువంటి వ్యక్తులని ఈయన వెళ్ళి కలిసి వచ్చాడు. కిమ్ జాంగ్ ఉన్ ఆయన వెళ్ళి కలిసి వచ్చాడు. ఈయన మొట్టమొదటి రాష్ట్రపతి, అమెరికన్ రాష్ట్రపతి నార్త్ కొరియాలో అడుగుపెట్టినటువంటి ఘనత ఆయనకు దక్కి. ఆ డిమిలిటరైజ్ జోన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని దాటి వెళ్ళారు ఆయన, వెళ్ళానికి సెకండ్ నుంచి వచ్చాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. సో అలా అంటే దేశాలలో మీ విభేదాలు ఉన్నా కానీ కూడా వ్యక్తుల కారణంలో తప్పేముంది అని ఆవిడ చెప్పింది. ఇది మొదటి అంశం. రెండవ అంశం, స్నోడెన్ కి సంబంధించి. స్నోడెన్ మన దేశపు సీక్రెట్స్ అన్ని కూడా రివీల్ చేశాడు కాబట్టి ఈ దేశ ద్రోహి అని నువ్వు చెప్పు, అతను దేశ ద్రోహి అంటావా కాదా, ఆవిడ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆవిడ అంత హీరింగ్ లో కూడా ఎంతమంది ఎన్నిసార్లు స్నోడెన్ గురించి ప్రశ్నించినా అతను దేశ ద్రోహి అని ఒప్పుకోలేదు. గతంలో ఆవిడ దీంట్లో ఉన్నప్పుడు, సెనెట్ లో కాంగ్రెస్ మెన్ గా ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసిందంటే కొన్ని రెజల్యూషన్స్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఈ యొక్క విజిల్ బ్లోవర్స్ అంటారు కదా, అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే ఉండి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలని బయటకి, సీక్రెట్స్ బయటకి తీసుకొచ్చే వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అని పిలుస్తారు. ఎడ్వర్డ్ స్నోడెన్ ని ఆవిడ విజిల్ బ్లోవర్ గా పరిగణించింది. కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. వాళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకం, అత్యాచారాలు, దాంట్లో జరుగుతున్న తప్పిదాలని బయటకు ఎక్స్పోజ్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి అన్న దిశగా ఆవిడ గతంలో ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ కూడా ప్రవేశపెట్టింది ఆవిడ. దానిని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించారు ఆవిడని. ఎడ్వర్డ్ స్నోడెన్ మరి చేసింది కరెక్ట్ అంటావా తప్పంటావా అంటే ఆవిడ ప్రతిసారి ఒకటే లైన్ పెట్టింది. ఆవిడ తెలుసు వీళ్ళు ఏం అడగబోతున్నారు. ప్రతి ప్రశ్నకు ఒక్కటే సమాధానం ఇచ్చింది. ఎడ్వర్డ్ స్నోడెన్ మన దేశ చట్టాలను ఉల్లంఘించాడు కాబట్టి దేశ చట్టాలు అతన్ని శిక్షించాలి, దానికి అతను చట్ట పరిధిలో ఏమేం చేయాలో అది చేయాలి. అంతకుమించి ఆవిడ ఏం మాట్లాడలేదు. అతను దేశద్రోహ కాదా 10 సార్లు అడిగారు. 10 సార్లు కూడా ఆవిడ సమాధానం చెప్పలేదు. అతను దేశద్రోహి అని చెప్పలేదు. సో ఇటువంటి కన్ఫ్రంటేషన్ అక్కడ బాగా జరిగింది. మూడవది 702 అని చెప్పేసి వాళ్ళ ఒక రెజల్యూషన్ ఉంది ఆ దేశంలో, అమెరికాలో. దీని ప్రకారం ఏంటంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, చాలా మంది మీద నిఘా పెట్టి వాళ్ళ కాన్వర్జేషన్ ని ట్యాప్ చేసి వినేటువంటి అధికారాలు తీసుకున్నారు. ఎస్పెషలీ బుష్ రెజీమ్ లో మనకు 9/11 అటాక్స్ జరిగినప్పుడు టెర్రరిస్టులను ట్రాక్ చేయడానికి అని చెప్పి పేరు పెట్టి వీళ్ళు తీసుకున్నారు. దాన్ని అఫ్కోర్స్ పొలిటికల్ గా వాడచ్చు కదా, అందుకని అప్పుడు ఆవిడ దాన్ని బాగా అపోజ్ చేసింది. 702 నేను కంప్లీట్ గా అపోజ్ చేస్తున్నాను అని ఆవిడ డెమోక్రాటిక్ పార్టీలో ఉన్నప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. దాన్ని మళ్ళీ ప్రశ్నించారు. మరి అప్పుడు వ్యతిరేకించావు కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, దాని అవసరం ఉందా లేదా అంటే దాని అవసరం ఉన్నది, నేను నా అభిప్రాయం మార్చుకున్నాను అప్పటికి ఇప్పటికి, తప్పేం లేదు, కొంత మన దేశ రక్షణ కోసం మనం చేయాల్సి వస్తుంది అని ఆ విషయం కూడా ఆవిడ చెప్పారు. నాలుగవది రష్యాకి సంబంధించి కూడా, రష్యా నీ ఏజెంట్ నువ్వు, రష్యాకి నీ సీక్రెట్స్ అని ఇస్తావు, ఇటువంటివన్నీ కూడా ఆవిడ మీద చాలా అభియోగాలు మోపారు. ఆవిడేం చెప్పిందంటే, నేను ఒక వార్ వెటరన్ని, నేను ఒక మన సైన్యంలో ఎంతో కాలంగా పనిచేశాను, ఇప్పుడు కూడా నేను టెక్నికల్ గా పనిచేస్తున్నాను, రిజర్వ్ ఆర్మీలో ఉన్నాను నేను, కాబట్టి నేను దేశం కోసం నా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని, నేను వేరే దేశాలకు ఎందుకు వెళ్తాను నేను అని ఆవిడ చెప్పారు.
అలాగే ఓపెనింగ్ రిమార్క్స్ లో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, నన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు పుటిన్ పప్పెట్ అని, లేకపోతే బషర్ అసాద్ పప్పెట్ అని, లేదా మోదీ పప్పెట్ అని, ఇటువంటి చాలా పేర్లు పిలిచారు నన్ను. నేను ఎందుకు నన్ను అలా పిలుస్తున్నానంటే నేను వాళ్ళ పప్పెట్ అవ్వడానికి సిద్ధంగా లేను కాబట్టి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారని చెప్పింది ఆవిడ. హిందూ ఫోబియా గురించి ఆవిడ చెప్పింది. ఈ దేశంలో హిందూ ఫోబియా ఉన్నది. మీరు కనుక నా యొక్క మతము, నా యొక్క ఆలోచన దృక్పథానికి మీరు ఏమైనా ప్రశ్నించదలుచుకుంటే నా వెబ్సైట్ లో డీటెయిల్స్ అన్ని పెట్టాను. నేను ఏ దిశగా నా ఆత్మ ప్రయాణాన్ని దాన్ని కొనసాగిస్తున్నానో తెలుసుకోవాలంటే దానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నా నమ్మకాలు వేరే, ఈ దేశ సిటిజన్ గా నేనేం చేయాలో దాని యొక్క బాధ్యతలకు సంబంధించిన విషయాలు ఈ రెండు వేరేగా చూడడం మొదలు పెట్టండి మీరు. హిందూ ఫోబియా అనేది దేశంలో విపరీతంగా ఉంది అని దాన్ని కూడా ఎత్తి చూపించారు ఆవిడ. కాబట్టి ఆవిడ కన్ఫర్మేషన్ నిజంగా వస్తుందా రాదా అని చాలా అనుమానాలు ఉండినాయి. లక్కీలీ ఆవిడ కన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. అలాగే కష్ పటేల్ ని బాగా 3 గంటల సేపు డ్రిల్ చేశారు. కష్ పటేల్ ని కూడా ఫర్ ఇన్స్టెన్స్ జనవరి 6 మన రెజరెక్షన్, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ ఆఖరి రోజుల్లో క్యాపిటల్ మీద జరిగినటువంటి దాడుల్లో వాటికి సంబంధించి చాలా ప్రశ్నించారు, డ్రిల్ చేశారు అతను గతంలో ఏం చెప్పాడంటే ఇరాన్ అప్పుడు ఇంకా అతను ప్రభుత్వం లేనప్పుడు, డెమోక్రాట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చినటువంటివన్నీ కూడా ప్రశ్నించారు. సో అతను ఏం చెప్పాడంటే కొన్ని పరిస్థితుల్లో దాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి అటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇప్పుడు జనవరి 6న క్యాపిటల్ రైట్ మీద దాడి చేసినటువంటి వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టాడు కదా డొనాల్డ్ ట్రంప్, దాన్ని ఒప్పుకుంటావా అంటే అది నేను చెప్పానంటే టెక్నికల్ గా పోలీస్ మీద దాడి చేసిన వాళ్ళని మనం క్షమించరాదు, వాళ్ళకి కొన్ని కేసులు నడిపించాల్సిందే అని. కానీ అది ప్రెసిడెంట్ ప్రెరగేటివ్, ఆయన నిర్ణయించారు కాబట్టి నేను దాన్ని అపోజ్ చేయను, ఆయన ఇష్టం అది అన్నట్టు చెప్పారు ఆయన. అలాగే ఆయన ఎఫ్బిఐకి సంబంధించి అక్కడ విపరీతమైన డిఈఐ ఇటువంటివన్నీ వచ్చి దాంట్లో జాడ్యం చేరి అది చెదలు పట్టేసింది, దాన్ని మొత్తం ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఎఫ్బిఐ నువ్వు వాషింగ్టన్ డీసీని తీసేస్తాను అన్నావు కదా, వీళ్ళని ఇక్కడ ఉద్యోగాలు తీసేస్తాను అన్నావు కదా అంటే అవును అన్నాను. వాషింగ్టన్ లో కూర్చొని వీళ్ళు ఏం చేస్తారు, దేశవ్యాప్తంగా వీళ్ళు ఆఫీసులు ఉండాలి, అక్కడ వెళ్ళి పని చేయమని వాళ్ళని తీసుకువెళ్తాను నేను. ఇక్కడ కూర్చున్నందువల్ల ఇక్కడ బ్యూరోక్రసీ, ఇక్కడ వాళ్ళు చేయరాని పనులన్నీ కూడా వీళ్ళు చేస్తూ కూర్చున్నారు, అందుకనే ప్రక్షాళన చేస్తాను. ఇటువంటివన్నీ ఆయన చాలా ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకొని దాన్ని డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. కాబట్టి ఆయన హియరింగ్ లో ఇప్పుడు ఇంకా ఆయన మీద ఓటింగ్ జరగలేదు, చూద్దాం, బహుశా వచ్చే కొన్ని రోజుల్లో ఆయన కూడా కన్ఫర్మేషన్ వస్తుందో లేదో మనం చూద్దాం. ఆయన కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో నా తల్లిదండ్రులు వచ్చారు, నా సహోదరి వచ్చింది, వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు, వాళ్ళందరూ ఈ హియరింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను అని చెప్తూ జై శ్రీకృష్ణ అని వాళ్ళని అడ్రస్ చేశాడు ఆయన. అంటే వాళ్ళ హిందుత్వాన్ని వాళ్ళు ఓపెన్ గా ప్రకటించుకున్నారు ఇద్దరు కూడా. అంటే గతంలో ఉన్నటువంటి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ హిందుత్వాన్ని పక్కన తీసేసి మేము హిందువులం కాదు, మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళే గతంలో మనం చూసాం. మనకు చూస్తే కనుక రో ఖన్నా కావచ్చు, కమలా హ్యారిస్ కావచ్చు, లేదా మనకు ప్రమీళ జైపాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అని, మేము హిందుత్వాన్ని మొత్తం తిరస్కరించుకుంటూ మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి చాలా భిన్నంగా వీళ్ళిద్దరూ మేము హిందువులము, మా యొక్క మతానికి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని ఓపెన్ గా, అది రిపబ్లికన్ పార్టీలో చెప్తున్నారు. జనరల్ గా రిపబ్లికన్ పార్టీ అనేది క్రిస్టియన్ సపోర్ట్ బేస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అటువంటి పార్టీలో వీళ్ళు వెళ్ళి చెప్పడం అనేది చాలా సిగ్నిఫికెంట్, ఆ దేశంలో ఒక పెద్ద మూవ్ కింద మనం భావించాలి. సరే ఇప్పుడిప్పుడే వాళ్ళు సెక్యులరిజం ఏంటో నేర్చుకుంటున్నారు. మన దేశంలో మన నరాల్లో జీర్ణించుకుంది సెక్యులరిజం, కాన్స్టిట్యూషన్ సంబంధం లేకుండా సనాతనంలో ఎప్పుడూ సెక్యులరిజం అని ఉన్నది. కానీ ఆ దేశంలో ఇప్పుడిప్పుడే చిన్న పిల్లలు అడుగులు వేస్తున్నారు వాళ్ళు. ఎనీవే ఈ హియరింగ్ అంతా కూడాను వీళ్ళకి మెజారిటీ, 2 కాంగ్రెస్ సెనెట్ రెండిట్లో కూడా వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి సెనెట్ హియరింగ్ లో ఈజీగా వాళ్ళని కన్ఫర్మ్ చేయించుకోవచ్చు. కానీ ఒక రిస్క్ ఏంటంటే రిపబ్లికన్స్ లోనే ఒకరో ఇద్దరో వీళ్ళకి దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తే కనుక కొంచెం దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కొంత విధమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ కొన్ని ఉన్నాయి మనకు. చూద్దాం, రాబోయే రోజుల్లో కష్ పటేల్ కూడా నామినేట్ అవుతారని అనుకుంటాను. ఇంతవరకు వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా రిజెక్ట్ చేయలేదు కాబట్టి ఆయన కూడా కొద్ది రోజుల్లో ఆయన కూడా నామినేట్ అవుతారని అనుకుందాం. సో ఎఫ్బిఐని ప్రక్షాళన చేసే ప్రయత్నం ఆయన మొదలు పెడతారు. ఎలాగైతే యుఎస్ ఎయిడ్ ని వీళ్ళు ప్రక్షాళన చేస్తున్నారో ఎలాగైతే మనకు ఇతరత్ర ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనేది తులసి గబాడ్ చేయడానికి సిద్ధపడుతున్నారో, ఎలాగైతే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ని హెక్సిట్ అని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కష్ పటేల్ కూడా అదే దిశగా ఎఫ్బిఐని ఆయన క్లీనప్ చేసే ప్రయత్నం ఆయన కూడా చేస్తారు. కాబట్టి ఇదంతా కూడాను ఒక విధమైనటువంటి మేజర్ వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి నేరేటివ్ కి చాలా భిన్నంగా ఎక్స్ట్రీమ్ నేరేటివ్ మార్పులకు చిన్నంగా మనం వీళ్ళందరినీ చూడాలి. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొసీజర్. We'll wish them all the best.
ఎస్ ఎస్ ఇక నెక్స్ట్ అంశము డిపోర్టేషన్ కి సంబంధించి ఇల్లీగల్ గా అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా అమెరికాకు చేరుకున్న వాళ్లను మిలిటరీ విమానాల్లో ఆయా దేశాలకు డిపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ప్రక్రియని చాలా ఫాస్ట్ గానే చేస్తూ ఉన్నారు. 33 గంటల్లో 460 మంది ఐసీఈ అరెస్ట్ చేసిందంట బాస్టన్ ఒక్క ప్లేస్ లోనే. అట్లా మిగతా ప్రాంతాల్లో కూడా అట్లాంటి అరెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తూ పంపిస్తున్నారు. గ్వాటనామో బే కావచ్చు, లేకపోతే బ్రెజిల్ కి సంబంధించిన వాళ్ళని పంపించారు. అండ్ ఈవెన్ భారతదేశానికి కూడా అట్లాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు. పంజాబ్ అమృత్సర్ లో యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ దిగింది. సో ఈ ప్రక్రియ మీద కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. వాళ్లకు సంకెళ్లు వేసి వాళ్ళని తీసుకొచ్చిన విధానం గురించి, లేకపోతే హ్యూమన్ రైట్స్ ని అసలు కనీసం గౌరవం లేకుండా హ్యూమన్ బీయింగ్స్ లా కూడా వాళ్ళని ట్రీట్ చేయలేదనే ఒక అంశం గురించి మాట్లాడడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. కొన్ని దేశాలు అయితే ఆల్రెడీ రెస్పాండ్ అయ్యాయి. అండ్ మరొక వైపు పోప్ కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. డిస్గ్రేస్ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అమెరికా చేస్తున్న పని సరైందేనా, వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం సరే, వాళ్ళ ఉద్దేశం సరైంది కావచ్చు, వాళ్ళ వైఖరి నిర్వహిస్తున్న విధానము సరైందేనా, డిపోర్టేషన్ ప్రాసెస్ సరిగ్గానే జరుగుతున్నట్టుగా భావిస్తారా మీరు? నిజంగానే ఇల్లీగల్లో స్థిరపడ్డ వాళ్ళకి మరి అలా కాకుండా ఎలా చేస్తారు అని చెప్పాలా? అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వీసాతో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి వేరే. వీసా లేకుండా ఇల్లీగల్ గా అనైతికంగా అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు ఆల్రెడీ అమెరికా చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్స్. దట్స్ ఇట్. వాళ్ళు అక్కడ డ్రగ్స్ ట్రాఫిక్ చేస్తున్నారా, అక్కడ రేప్ మానభంగాలు చేస్తున్నారా, ఎవరైనా కూనీ చేస్తున్నారా, ఏమైనా ఇంకేదైనా అక్కడ అరాచకం సృష్టిస్తున్నారా, దీనికి సంబంధం లేదు. ఆ దేశ సరిహద్దులు దాటి ఆ దేశంలోకి వాళ్ళు వెళ్ళారు అంటే గనక, వాళ్ళకి లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా వెళ్ళారు అంటే ఆల్రెడీ ఆ దేశపు చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్స్. సింపుల్ డెఫినేషన్ అంతనే. అలాగే మనం ఇక్కడ చూస్తే కానీ రోహింగ్యాలు కావచ్చు, మనకు బంగ్లాదేశీ చొరబాటుదారులు కావచ్చు, వీళ్ళు కూడా ఆల్రెడీ క్రిమినల్స్ మన ప్రకారం. వాళ్ళు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా కానీ కూడా ఒక్కసారి మనం పర్మిషన్ ఇవ్వకుండా మన సరిహద్దులు దాటి వచ్చారంటే వాళ్ళు క్రిమినల్సే. దానికి ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు. వాళ్ళ చట్టం ప్రకారం క్రిమినల్స్ ఎలా ట్రీట్ చేయాలో ఒక ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాళ్ళకి సంఖ్యలు వేయాలి, అది వాళ్ళ ప్రోటోకాల్. దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అది ఆర్మీనే తీసుకువెళ్ళి వాళ్ళని డ్రాప్ చేస్తుంది. ఇది కూడా వాళ్ళ ప్రకారం చేస్తున్నారు. ఏదో భారతదేశాన్ని మాత్రమే వాళ్ళు తీసుకొచ్చారని కాదు, ఆ దేశంలో ఎక్కడెక్కడ మెక్సికో కావచ్చు, గౌటమాలా కావచ్చు, మనకు కొలంబియా కావచ్చు, వెనెజుయలా కావచ్చు, ఎక్కడెక్కడ వాళ్ళని పంపించారో అన్ని దేశాలకు కూడా వాళ్ళు ఇలాగే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అని పంపించారు. వాళ్ళని అలాగే అందరినీ హ్యాండ్ కఫ్స్ చేసి వాళ్ళకి బేడీలు వేసి తీసుకెళ్లి సరెండర్ చేశారు. కొలంబియా ఏం చేసిందంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వకుండా నిలిపేసింది. మీరు మా దేశ సరిహద్దులో రావడానికి వీల్లేదు అని యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెనక్కి పంపించంగానే ఇమ్మీడియట్ గా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే 100% వాళ్ళ మీద టారిఫ్లు వేశారు. కొలంబియా అధినేత కూడా దాని మీద టారిఫ్స్ వేస్తానని బెదిరించాడు. కానీ తర్వాత అమెరికాతో పెట్టుకుంటే మనకు అవ్వదని చెప్పి ఆయన ఏం చేశారంటే, మా పౌరులని మేమే వెళ్ళి తెచ్చుకుంటాం, మీరు ఇలా బేడీలు వేసి తీసుకురాకండి, మా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మా వాళ్ళని వెనక్కి తీసుకొస్తాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం మనం చూసాం. ఈ పంథాలో మనకు మార్కో రూబియో ఆయన ఫస్ట్ పర్యటన, విదేశీ పర్యటన మొత్తం లాటిన్ అమెరికాలో తిరిగి వచ్చారు. ఆయన పనామా, ఎల్ సాల్వడార్, ఇటువంటివన్నీ ఈ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చారు. ఈ ప్రాంతాల్లో ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ కూడా వాళ్ళందరూ కూడా మీ దేశం నుంచి మీరు డిపోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరినీ కూడాను మా దేశంలో ఉంచుకుంటాము. ఎస్పెషల్లీ ఎల్ సాల్వడార్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, మీరు పంపించేయండి, మా దేశస్తులు కాకపోయినా మీరు మీ దేశం నుంచి డిపోర్ట్ చేయించుకోండి, ఇక్కడ వదిలేయండి, దానికి మేము ఏదో ఫీజు ఛార్జ్ చేస్తాము, ఆ ఫీజు మాకు ఇవ్వండి, ఆ ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత వాళ్ళని ఏ దేశానికి చెందిన వాళ్ళు ఆ దేశానికి పంపించే పూచి మాది మేము చూసుకుంటామని వాళ్ళు అన్నారు. సో ఇది ఈ యొక్క పెద్ద మేజర్ అచీవ్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేసింది. అది సో ఇది ఒక భూమిక అంటే ఒక బేస్ తయారు చేసింది. బేస్ తయారు చేసి వీళ్ళతో ఒప్పందం చేయించుకొని డిపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. భారతదేశంలో వచ్చినటువంటి ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిపోర్టేషన్ అందరూ కూడా క్రిమినల్స్ ని డిపోర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ అమెరికాలో ఏమైనా క్రైమ్స్ చేసిన వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత క్రైమ్స్ చేయకపోయినా కానీ కూడా ఇల్లీగల్ గా వచ్చారు కాబట్టి నెక్స్ట్ వేవ్ లో వాళ్ళని కూడా డిపోర్ట్ చేయబోతున్నారు. భారతదేశంలో వచ్చిన దానికి కొన్ని కాంట్రవర్సీస్ మనం విన్నాం. అది ఒకటి ఏంటంటే కనుక అమృత్సర్లో ఎందుకు దించారు, ఢిల్లీలో ఎందుకు దించలేదు? దాంట్లో దిగిన వాళ్ళల్లో అందరూ పంజాబీలు కాదు. కొంతమంది పంజాబీలు, కొంతమంది హర్యానా నుంచి వచ్చారు, కొంతమంది రాజస్థాన్ నుంచి వచ్చారు, కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారు, కొంతమంది గుజరాత్ నుంచి వచ్చారు. సో గుజరాత్ లో అహ్మదాబాద్ లో ముందు దింపవలసింది. ఆ విమానం వచ్చింది అహ్మదాబాద్ మీదుగా వెళ్ళింది కాబట్టి అహ్మదాబాద్ ఎందుకు దించలేదు? అంటే గుజరాత్ మోడల్ కి దెబ్బతింటుంది అని చెప్పి మీరు పంజాబ్ని నీచంగా చూపించే దిశగా అమృత్సర్లో ఇచ్చారా?
అని ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఇది సరే, దీనికి సమాధానం అనేది మనం చెప్పలేం. మరి ఏ రీజన్స్ వల్ల భారత ప్రభుత్వం అలా చేసిందో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు క్రిమినల్స్ కాబట్టి బహుశా వాళ్ళని కంటైన్ చేయడానికి దానికి మనకు అందులో ఎక్కువ మంది పంజాబ్ వాళ్ళే ఉన్నారని అంటున్నారు కదా సార్. ఎక్కువ మంది పంజాబ్ వాళ్ళే ఉన్నారు, పంజాబ్ హర్యానాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారండి. అంటే పంజాబ్ మాత్రమే కాదు, పంజాబ్, హర్యానా, తర్వాత గుజరాత్, అన్ని 3 రాష్ట్రాల నుంచి ఉన్నారు కదా. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. 100 మందిలో 80-90 మంది వరకు పంజాబ్ లోనే ఉన్నారంట. నంబర్స్ ఇంకా మనకు తెలియాలి, ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్స్ లేవు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అక్కడికి అమెరికాకి వెళ్ళగానే పాస్పోర్ట్లు చించేస్తారు. ఓకే, పాస్పోర్ట్లు చించేసిన తర్వాత వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కనుక్కోవడం చాలా కష్టం. డన్. ఫర్ ఇన్స్టెన్స్ హర్యానా, పంజాబ్ ఇద్దరు పంజాబీ మాట్లాడచ్చు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మనకి. కాబట్టి ఈ కాంట్రవర్సీస్ చాలా మంది లేపుతున్నారు. ఎనీవే, మనం వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డాం కాబట్టి మనకు జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మన పౌరులైన వాళ్ళు మనం వెనక్కి తీసుకొని తీరుతాము, దాన్ని కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి బహుశా కొలంబియా చేసినట్టు మనం కూడా అక్కడ ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పెట్టి వీళ్ళని బాగా స్క్రీన్ చేసి వాళ్ళ యాంటీసిడెంట్స్ కనుక్కొని, ఎందుకంటే బెంగాలీ మాట్లాడే ప్రతి ఒక్కడు వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి పోయిండొచ్చు, బహుశా వాడు బంగ్లాదేశ్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అలాగే పంజాబీ భాష మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కూడా మన పంజాబ్ నుంచి వెళ్ళారో లేకపోతే పాకిస్తాన్ పంజాబ్ నుంచి వెళ్ళారో మనకు తెలియదే. వాడు పాస్పోర్ట్ ఉండవు కదా, ఏ దేశానికి చెందిన వాళ్ళు తెలియదు. ఈ స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఒక సిస్టమ్ మనం డెవలప్ చేయాలి. సరే, ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆల్రెడీ మనం వెరిఫై చేశాము, ఎందుకంటే 18,000 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. వాళ్ళ నుంచి ఇప్పుడు 104 మంది వచ్చారు. కానీ రాబోయే రోజుల్లో ఈ డిపోర్టేషన్ లో కొంత దీన్ని కొన్ని సులభతరంగా చేసేటువంటి దిశగా వాళ్ళు డిపోర్ట్ అయ్యి వచ్చినా వాళ్ళని క్రిమినల్స్ గా ట్రీట్ చేయాలా, లేదా వాళ్ళు సివిలియన్స్ గా ట్రీట్ చేయాలా, వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి వసతులు ఎలా కలిగించాలి, వాళ్ళకి నిజంగా బేడీలేసి తీసుకురావాలా, లేదా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ బదులు మన ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొస్తాయా, ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో బహుశా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎనీవే, వాళ్ళ అధికారం అది. వాళ్ళ దేశస్తులు కానటువంటి వాళ్ళు ఆ దేశంలో ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు నిర్ణయించినప్పుడు మీరు వెళ్ళి తీసుకోకపోతే మీరు పంపించేస్తారు. కాబట్టి దీంట్లో డిపోర్టేషన్ జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఈ యొక్క అమృత్సర్ డిపోర్టేషన్ మీద వాళ్ళు గొడవ పెడితే జయశంకర్ గారు ఏం చేశారంటే స్టాటిస్టిక్స్ 2009 నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరము మన దేశానికి ఎంతమంది డిపోర్ట్ అయ్యి వచ్చారో మొత్తం జాబితాలు చూపించారు. అంటే ఇదేదో ఈ రోజు మాకు జరిగింది కాదు, మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇది వస్తూనే ఉన్నారు. వీళ్ళ ఏదో విదేశీ దేశాలన్నీ కూడా డిపోర్ట్ చేస్తున్నారు. మరి ఇన్స్టెన్స్ మనకు సౌదీ అరేబియా నుంచి చాలా మంది డిపోర్ట్ చేస్తారు, అలాగే గల్ఫ్ దేశాల్లో చాలా మంది డిపోర్ట్ చేస్తారు, అమెరికా నుంచి, యూరోప్ నుంచి, ఎన్నో దేశాల నుంచి డిపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి డిపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం 300, 400, 500, 1000, కొన్ని సంవత్సరాలు 2000 మంది కూడా వచ్చారు. కాబట్టి ఇది ఏదో చాలా విడ్డూరమైన విషయం కాదు. కాబట్టి మీరు అనవసరంగా దీన్ని లేవనెత్తకండి అని చెప్పేసి ఆయన పార్లమెంట్ సాక్షిగా దీన్ని స్టాటిస్టిక్స్ సహా కాంగ్రెస్ యొక్క నేరేటివ్ ని డిమాలిష్ చేశారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుందో. మనమైతే స్పష్టంగా చెప్పాము, అతను భారత పౌరుడు ఇల్లీగల్ గా వెళ్ళాడు అని తెలిస్తే వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మనం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాము. చైనా కూడా అదే చెప్పింది, చైనా పౌరులను వెనక్కి తీసుకుంటామని చైనా కూడా చెప్పింది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇదంతా పరిణామాలు ఏ దిశగా వెళ్తారో చూద్దాం. అడిగావు సాయి, దానికి సంబంధించి మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి డిపోర్టేషన్స్ అన్ని కూడా ఆయన ఇట్స్ అ డిస్గ్రేస్ అన్నారు. సో దీంట్లో కూడా మనకు ఇబ్బందులు ఎక్కడున్నాయంటే ఇది పోప్ క్యాథలిక్, జనరల్ గా అమెరికా అంతా ప్రొటెస్టెంట్స్. ఎందుకంటే అమెరికా అన్నది మనకు ఇంగ్లాండ్ నుంచి ఏర్పడింది కాబట్టి వీళ్ళంతా జనరల్ గా ప్రొటెస్టెంట్స్. అక్కడ ఆ రిలీజియస్ యాంగిల్ కూడా ఒకటి చూడాలి మనం. రెండవది, పోప్ గతంలో కూడా చాలా స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చినవన్నీ కూడాను ఒక విధమైనటువంటి ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి నెరేటివ్ ని ఆయన సమర్థిస్తున్నట్టు మనకు కనిపించింది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈవెన్ గాజాకు సంబంధించి, మన ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ మీద చేస్తున్నటువంటి చర్యలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్లు అన్ని కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇచ్చారు. అలాగే రష్యా యుక్రెయిన్ సంబంధించి కూడా యుక్రెయిన్ లో ఏదో చాలా పారదర్శకంగా ఉంది, రష్యాని ఏదో చేస్తోంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ స్టేట్మెంట్స్ కాకుండా ఆయన రిలీజియస్ స్టేట్మెంట్స్ కి కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది. మతపరమైన విషయాలు కాకుండా ఇటువంటి విషయాలు ఆయన జోక్యం చేసుకోవడం అన్నది కొంత ఇబ్బందికరమైన విషయం. సరే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కంప్లీట్ గా బేఖాతరు చేసి దాన్ని ఇగ్నోర్ చేస్తోంది, దట్స్ అ వెరీ డిఫరెంట్ ఇష్యూ. బట్ చూద్దాం, దీనికి ఇటువంటి ఇంబ్యాలెన్స్ కి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఇటువంటి పెద్ద పెద్ద పదాలు వాడారు ఆయన. మరి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఆయన ఏ మేరకు గౌరవిస్తుందో లేదా ఆయనకి ఎటువంటి స్పందన ఉంటుందో చూద్దాం. సరికి ఇంకోవైపు విస్తారవాదం అంటారా దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఒకవైపు 51st స్టేట్ గా కెనడాని ఆయన పరిగణిస్తున్నట్టుగానే కనబడుతుంది డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు
డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ మీట్ ఫ్రెడరిక్సన్ తో మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే ఆమె నుంచి వచ్చిన రెస్పాన్స్ కొంచెం షాకింగ్ గానే అనిపిస్తోంది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను. గ్రీన్లాండ్ వాజంట్ ఫర్ సేల్ అని చెప్పి ఆమె అన్నది ట్రంప్ తోటి అనే ఒక వార్తా కథనం బయటకు వచ్చింది. సో అమ్మకానికి లేదు గ్రీన్లాండ్ అనే మాటని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దానికి ట్రంప్ కూడా సీరియస్ అయ్యారు అని మనకు కొన్ని స్టోరీస్ చెప్తున్న విషయం. సో ఇప్పుడు డెన్మార్క్ స్పందన, ట్రంప్ ఆలోచన, ఈ రెంటిని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఏ దేశమైనా కానీ ఆ దేశపు ఆస్తిని, ఆ దేశపు భూమిని నేను టేక్ ఓవర్ చేస్తానంటే ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? కాబట్టి డెన్మార్క్ కూడా అదే. డెన్మార్క్ లీగల్ గా, టెక్నికల్ గా గ్రీన్లాండ్ పైన వాళ్ళకి ఆధిపత్యం ఉన్నా కానీ కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం గ్రీన్లాండ్ ఎప్పుడైనా వాళ్ళు స్వతంత్రం డిక్లేర్ చేసుకోవచ్చు. వాళ్ళు అందరూ కూర్చొని, గ్రీన్లాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని నిర్ణయిస్తే కనుక వాళ్ళు దాన్ని మేము స్వతంత్ర దేశం డిక్లేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంత బెనిఫిట్స్ డెన్మార్క్ నుంచి వస్తున్నందుకు డెన్మార్క్ తో వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా లీగల్ గా కనెక్ట్ అయి ఉన్నారు. అది ఆ దేశపు నిర్ణయం. కానీ డొనాల్డ్ ట్రంప్ చాలా ఎక్స్పాన్షనిస్ట్ ధోరణిలో వెళ్తున్నారు. దానికి సరే ఆయనకు వచ్చే లాభం ఏం లేదు, వాళ్ళ దేశానికి అమెరికాకే వస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్ గా ఉండబోతున్నాడు కాబట్టి ఆయన ఆలోచన దృక్పథం అంతా కూడాను వెనకాల ఉన్నటువంటి డీప్ స్టేట్. దీంట్లో 2 ఉన్నాయి, లెఫ్టిస్ట్ డీప్ స్టేట్ ఉంది, రైటిస్ట్ డీప్ స్టేట్ ఉంది. నిజమైనటువంటి అమెరికా శక్తిని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఉందో, ఈ పిచ్చి ప్లాన్లు, రెజ్యూమ్ చేంజ్లు కాకుండా ఉన్నటువంటి డీప్ స్టేట్, అమెరికాని నిజంగా బలమైనటువంటి దేశంగా ఉంచడానికి ప్రయత్నం చేసిన డీప్ స్టేట్, ఆయనకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఈ ఆర్క్టిక్ సర్కిల్ ఓపెన్ అవ్వబోతోంది కాబట్టి గ్రీన్లాండ్ మనకు కంట్రోల్ లేకపోతే మనకి ఇబ్బంది వస్తుంది అని చెప్పడం వాళ్ళు మనం చూసాం. అలాగే ఈ పనామా కెనాల్, ఇక్కడ కూడా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది కాబట్టి మనం దాన్ని టేక్ ఓవర్ చేయాలి అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు గాజా స్ట్రిప్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాటజిక్ గా అమెరికా యొక్క శక్తిని పెంచుకోవడానికి, వాళ్ళ పర్మనెంట్ ప్రెసెన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నాలు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టారు. అదే దిశగా డెన్మార్క్ అధినేతతో మాట్లాడినప్పుడు కోర్స్ ఆవిడ ఏం చెప్తుంది, నేను ఇచ్చేస్తాను నీకు అని ఉంటుంది. ఆవిడ తప్పకుండా ఉంది కదా. కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసింది, అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది. కానీ ఆవిడ మర్యాదాస్పదంగా సరే మనం సైనిక గస్తీలు తిరగడం కావచ్చు, ఇక్కడ సైనిక స్థావరాలు పెట్టడం కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ దానికి చాలా అగ్రెసివ్ గా వెళ్ళి క్వశ్చనే లేదు, నేను మొత్తం టేక్ ఓవర్ చేస్తానని బెదిరిస్తున్నాను. అంటే రేపు మరి డెన్మార్క్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు అవి. ఆయన ఎక్స్పాన్షన్స్ ధోరణి మాత్రం చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఏదో కప్పిపుచ్చే దిశగా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ రేపు ఆయనకు మరి దాన్ని ఏ దిశగా తీసుకెళ్తారో చెప్పలేము. జనరల్ గా ఆయన అభిప్రాయం ఏంటంటే కొంత ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చలతోటి ఏదో ఒక మిడ్ పాత్ ఏదో తీసుకొని కొంతవరకు ఈయన తగ్గి, కొంతవరకు వాళ్ళు తగ్గి, ఏదో మధ్యస్థంగా ఏదో ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన. కాబట్టి అదే దిశగా ఇది కూడా జరుగుతుందేమో మనం చూడాలి. లేదు ఎక్స్ట్రీమిస్ట్ తీసుకొని గ్రీన్లాండ్ నేను ఫోర్స్ఫుల్ గా టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పి మిలిటరీ, న్యూక్లియర్ తీసుకెళ్లారంటే మరి యూరోప్ ఎలా స్పందిస్తుందో తెలియదు. ఈరోజు గ్రీన్లాండ్ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఎల్లుండి ఇంగ్లాండ్ కావచ్చు, అవతల ఎల్లుండి ఫ్రాన్స్, జర్మనీ ఏదైనా కావచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఎలా దాన్ని ఎలా ప్రవర్తిస్తారో ఇవన్నీ కూడా చూడాలి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత టెరిటోరియల్ సావరెనిటీ, మన సరిహద్దు దేశ సరిహద్దులు గౌరవించాలి అన్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఈయన ఓపెన్ గా బేఖాతరు చేస్తూ దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. కాబట్టి చూద్దాం మరి ఈ యొక్క రెజిమ్ ఇలా ఉండబోతోంది, డిస్రప్టివ్ గా ఉంటుందని మనం అనుకున్నాం. ఇప్పుడు స్టేట్మెంట్స్ అన్ని కూడా అదే దిశగా కనిపిస్తున్నాయి. చూద్దాం, లెట్స్ సీ. రాబోయే రోజుల్లో నిజంగా గ్రీన్లాండ్ పట్ల ఆయనకి ఎంత సీరియస్నెస్ ఉందో, కెనడా పట్ల ఆయనకి ఎంత సీరియస్నెస్ ఉందో, లేదా ఇవన్నీ కూడా కొంత బార్గెనింగ్ కోసం ఆయన పెట్టుకున్నారా. ఆల్రెడీ పనామాకు సంబంధించి కొంత ఆయనకు సక్సెస్ వచ్చేసింది. పనామా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా బీఆర్ఐ నుంచి వైదొలుగుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళని హట్చిన్సన్ అని చెప్పేసి ఒక కంపెనీ, పనామా కెనాల్ మేనేజ్మెంట్ చూస్తున్నటువంటి కంపెనీ, దాన్ని మేము ఆడిట్ చేయబోతున్నాము. దీనివల్ల లాభమా నష్టమా, దీనివల్ల ఏమైనా సెక్యూరిటీ రిస్క్స్ ఏమైనా ఉన్నాయి, అవన్నీ మేము చెక్ చేయబోతున్నాం అని చెప్పి మార్కో రూబియో వెళ్ళినప్పుడు ఆయనకి అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఇవి ఒక బార్గెనింగ్ విషయంగా తీసుకుంటారా ఆయన, లేదా సీరియస్ గానే వీళ్ళని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం దాకా వెళ్తారైనా చూద్దాం. వీల్ వాచ్. రైట్ సార్, ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాం. పాశ్చాత్య దేశాలు వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలని కొనసాగిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి మాట్లాడే డెవలప్మెంట్స్ గురించి మేము విశ్లేషించేదే ఈ సెగ్మెంట్. దీంట్లో ఈ వారం 2 అంశాలు కనబడుతున్నాయి సార్. ఒకటి, బెలారూస్ ప్రెసిడెంట్ గా లుకాషెంకో ఆయన 7వసారి ఎన్నికయ్యారు. కానీ దాన్ని యూరోప్ కి సంబంధించినటువంటి దేశాలు చాలా వరకు వాటిని
వ్యతిరేకిస్తున్నారు. ఇల్లెజిటిమేట్ గా ఆయన ఎన్నికయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇదొకటి. అంటే ఎన్నికైన వాళ్ళ విషయంలో వీళ్ళ ధోరణి వాళ్ళకు నచ్చిన వాళ్ళైతే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా అన్నట్టుగా వ్యవహరిస్తున్న విధానాలు. రెండవది, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏషియా పసిఫిక్ గ్రూప్ కి ఇరాన్ అధ్యక్షత వహించబోతోంది. 2025 చివరి వరకు కూడా, ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఇరాన్ దేశమే దీనికి అధ్యక్షత వహించబోతోంది. ఇది జనరల్ గానే దీన్ని చూడాలా, లేకపోతే ఎందుకంటే ఒకవైపు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేదేమో మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక కౌన్సిల్, దానికి ఏషియా పసిఫిక్ గ్రూప్ కి ఇరాన్ అధ్యక్షత వహించడం అంటే ఇరాన్ లోనే మానవ హక్కులు లేవు, ఇరాన్ లోనే హిజాబ్ వేసుకోకపోతే చంపేస్తున్న సందర్భాలు. అండ్ అమెరికా కూడా దాన్ని పదే పదే ప్రస్తావిస్తూనే ఉంటది. కానీ అమెరికా ఇంటర్వెన్షన్ తో, అమెరికా కనుసన్నల్లో నడిచే యునైటెడ్ నేషన్స్ లో ఇలా జరగడం ఏంటి? సరే, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి కొంచెం యునైటెడ్ నేషన్స్ ఆలోచనలకి ట్రంప్ విరుద్ధంగా ఉండవచ్చు కానీ, బట్ వెరాజ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఏషియా పసిఫిక్ గ్రూప్ కి ఇరాన్ లీడ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈ సిస్టమ్ అంతా తయారు చేసింది ఎవరు? వెస్టర్న్ దేశాలే తయారు చేశాయి. యునైటెడ్ నేషన్స్ కానీ, దాని సంస్థలు కానీ, వీటి యొక్క కల్పన అంతా కూడా వెస్టర్న్ దేశాలు చేశాయి. దానిని వీళ్ళు వాడుకుంటున్నారు. మీరేమో ఇరాన్ మీద ఆంక్షలు విధించారు, మీరు అన్ని దేశాలు కూడాను. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇంకా కఠినమైన ఆంక్షలు విధించబోతున్నాడు. కానీ అటువంటివి ఇందాక మీరు చెప్పినట్టు మానవ హక్కులని బేఖాతరు చేసినటువంటి దేశం. మనం చూస్తే కనుక అక్కడ నిజంగా స్త్రీలకు ఎటువంటి హక్కులు ఉన్నాయి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మాసా అమీని ఆవిడని చిన్నపిల్ల సరిగా పైన గుడ్డ వేసుకోలేదని చెప్పి ఆవిడని చిత్రహింసలు చేసి కొట్టి చంపిన తర్వాత అక్కడ స్త్రీలందరూ ఉద్యమించి వాళ్ళ జుట్టులు కట్ చేసుకొని వాళ్ళ హిజాబులు తగలబెట్టి అవన్నీ చేస్తే ఎన్నో వందల మంది స్త్రీలను వాళ్ళు ఉరి తీశారు. మానవ హక్కులే లేనటువంటి దేశాన్ని ఈరోజు యుఎన్హెచ్ఆర్సి ఏషియా పెసిఫిక్ నేతృత్వం అప్పచెప్తున్నారంటే కనుక ఇది వెస్టర్న్ సిస్టమ్ యొక్క హిపోక్రసీ. నిజంగా దాంట్లో ఇటువంటి బిల్ట్ ఇన్ ఏమంటారంటే దాంట్లో ఆల్రెడీ కొన్ని రక్షణకు సంబంధించినటువంటి కొన్ని ఇటువంటి దేశాలు రాకుండా ఉండవలసినటువంటి క్లాజెస్ పెట్టవలసి, వాళ్ళు పెట్టలేదు. దాంతో ఈరోజు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి వెస్టర్న్ ప్రపంచం ఏం చేసిందో దానినే వాడుకొని ఇటువంటి శక్తులన్నీ ముందుకు వస్తున్నాయి. ఎన్నో సంస్థల్లో చైనా ముందరుంది. చైనాలో ఏం మానవ హక్కులు ఉన్నాయి? చైనాలో ఎటువంటి పారదర్శకత ఉన్నది? కానీ వాళ్ళు గెలిచి వస్తున్నారు. ఎందుకు? నంబర్ గేమ్. ఆఫ్రికా అంతా వాళ్ళని సమర్థిస్తుంది, లాటిన్ అమెరికా అంతా వాళ్ళు సమర్థిస్తుంది. చైనా మంచి చేస్తుందా చెడు చేస్తుందా వాళ్ళకి అనవసరం. చైనా నుంచి పైసలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఓటేస్తారు. కాబట్టి చైనా ఎవరికి ఓటేయమంటే వీళ్ళు ఓటేస్తారు. అందుకనే ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. ఈరోజు పాకిస్తాన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంది. దానికి ఏమైనా అర్థం ఉందా అసలు? సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న అర్హత దానిలో ఏమున్నదని? కాబట్టి యునైటెడ్ నేషన్స్ అంతా కూడాను ఇటువంటి చదలు పట్టినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. దానికి కారణం వెస్టర్న్ హిపోక్రసీ. వెస్ట్ దీన్ని ఒక అస్త్రంగా వాడుకుందామని ప్రయత్నం చేశారు, వాళ్ళని ఇప్పుడు కాటేస్తున్నది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వీటి నుంచి క్రమేపీ దూరం వెళ్తున్నాడు. అంటే గతంలో పెట్టినటువంటి ఈ వెస్టర్న్ స్ట్రక్చర్ ని ఆయన తిరస్కరిస్తూ యుఎన్హెచ్ఆర్సీ నుంచి కావచ్చు, యునెస్కో నుంచి కావచ్చు, ఇవన్నీ వీటి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన యుఎన్ఆర్డబ్ల్యూ కూడా ఆయన ఫండింగ్ ఆపేయడం, ఎన్నో అంశాలు బయటకు వెళ్ళిపోతున్నాడు. డబ్ల్యూహెచ్ఓ అని తిడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ వెస్ట్ అంతా కూడాను వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఇవన్నీ స్థాపించారు. ఇప్పుడు అవన్నీ కూడాను బెడిచి కొడుతున్నాయి వాళ్ళకు. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు వాళ్ళకు. వీళ్ళ హిపోక్రసీ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అవుతుంది. వేరే స్ట్రక్చర్స్ అంటే వీళ్ళు అనుకుంటున్న డెమోక్రసీ కాకుండా వేరే గవర్నెన్స్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, డిక్టేటర్షిప్ అందామా, కమ్యూనిజం అందామా, రాచరికం అందామా, దానికి ఇంకేదైనా పేర్లు పెడదాం, వీళ్ళ డెమోక్రసీ కానటువంటి దేశాలు మరి ఇటువంటి కూటమిలో వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళ స్ట్రక్చర్ అంతా ఎక్స్పోజ్ అయిపోయింది. అందుకని ఈరోజు ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, మనకు బెలారూస్ ప్రెసిడెంట్ లుకషెన్కో మళ్ళీ ఆయన 7వసారి గెలిచారు. తప్పకుండా అక్కడ ఏం డెమోక్రసీ ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే రష్యాలో వ్లాడిమిర్ పుటినే గెలుస్తారు. కాబట్టి డెమోక్రసీ పేరిట నడుస్తున్నాయి. డెమోక్రసీ కాదని ఎలా అంటాం మనం? ఇన్ఫాక్ట్ చైనాలో కూడా మల్టీ పార్టీ డెమోక్రసీ ఉంది. ఒక సిసిపినే కాదు, ఇంకొక 6-7 పార్టీలు ఉంటాయి. ఆ 6-7 పార్టీల్లో ఎవరు లీడర్ ఉండాలి అది కూడా వీళ్ళే నిర్ణయిస్తారు, అది వేరే విషయం. కానీ ఎలక్షన్లో మాత్రం బ్యాలెట్ పేపర్లో అందరి పేర్లు ఉంటాయి. గెలవడం మాత్రం సిసిపి గెలుస్తుంది, అది వేరే విషయం. టెక్నికల్ ఇవన్నీ కూడా డెమోక్రసీస్ కాకుండా ఏమీ లేవు. ఆ డెమోక్రసీని వీళ్ళు కంప్లీట్ గా కాలరాసినటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాము. లుకషెన్కో పేరిట ఎవరిన పేరు పెట్టారు. ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్ ఎన్నికల్లో కూడా 5-6 మంది క్యాండిడేట్స్ ఉండినారు, కానీ ఆయనే గెలిచారు. అలాగే లుకషెన్కో కూడా గెలిచారు. దీన్ని వీళ్ళు వెస్ట్ అపోజ్ చేస్తాం. ఇది ఒక షామ్ ఎలక్షన్ అని, ఇది పనికిమాల ఎలక్షన్ అని తిడుతున్నారు మీరు. సరే, మీరు వీళ్ళని తిట్టినప్పుడు మొరోక్కో కావచ్చు లేదా ఇతరత్ర మీకు కన్వీనియంట్ అయినటువంటి
ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళని మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? మీరు ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ఎందుకు అపోజ్ చేయలేదు? మీరు ఇమ్రాన్ ఖాన్ ని కంప్లీట్ గా పక్కన పెట్టడానికి కోసం, అక్కడ మొత్తం రెజ్యూమ్ చేంజ్ చేయడానికి కోసం వాళ్ళ ఆర్మీ, వాళ్ళ యొక్క డీప్ స్టేట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ డీప్ స్టేట్, వాళ్ళు అతని పార్టీ సింబల్ కూడా ఇవ్వకుండా అతన్ని సతాయించి అతని పక్కన పెట్టారు. అతను నవాజ్ షరీఫ్ అదే చేశారు, బెనజీర్ భుట్టో అదే చేశారు. మరి దాని డెమోక్రసీని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎలా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నారు నా షహబాజ్ షరీఫ్ ని, వీళ్ళని? కాబట్టి మీకు ఎవరు కావాలంటే వాళ్ళు డెమోక్రటిక్ గా ఎన్నుకోలేదంటారు మీరు. షేక్ హసీనా గెలిచింది, ఆవిడని మీరు తిరస్కరించారు. ఈరోజు లుకషెంకోని తిరస్కరిస్తున్నారు. మీకు ఎవరు కావాలంటే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీకు ఎవరు వద్దనుకుంటే వాళ్ళని మీరు రిజెక్ట్ చేస్తారు. అసీసీ మనకు ఈజిప్ట్ అధినేత, ఆయన కూడా ప్రతి ఎన్నికలు ఆయనే గెలుస్తాడు. మరి ఆయన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇది కంప్లీట్ హిపోక్రసీ, వెస్టర్న్ హిపోక్రసీ. అన్ని దేశాలు డెమోక్రసీ సో కాల్డ్ లీగల్ గా, టెక్నికల్ గా చూస్తే. కానీ మీకు నచ్చిన డెమోక్రసీ, మీకు నచ్చిన వ్యక్తి ఉంటే డెమోక్రసీ అద్భుతంగా ఉంది. మీకు నచ్చని వ్యక్తి వస్తే దాన్ని అపోజ్ చేస్తారు. అదే పని మీరు యుక్రెయిన్ లో కూడా చేశారు కదా. యుక్రెయిన్ లో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని మీరు మైదాన్ రెవల్యూషన్ లో తీసేసి మీరు ఒక వ్యక్తి తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు జెలెన్స్కీ లీగల్ గా అక్కడ ఉండే అధికారమే లేదు. యుక్రెయిన్ చట్టం ప్రకారం ఎన్నికలు ఎప్పుడో సంవత్సరం క్రితం జరగవలసింది. ఈ రోజు దాకా ఎన్నికలు జరగకుండా ఆపాడు జెలెన్స్కీ. అంతేకాదు అపోజిషన్ పార్టీస్ అన్నింటినీ కూడా బ్యాన్ చేశాడు ఆయన. అటువంటి వ్యక్తి మీకేమో చాలా అవసరమైనటువంటి వ్యక్తి కాబట్టి పారదర్శకంగా అతనికి మీరు ఫండింగ్ ఇస్తారు, అతను సపోర్ట్ చేస్తారు. ఇది అబ్సల్యూట్ వెస్టర్న్ హిపోక్రసీ. వాళ్ళు నిర్ణయించింది డెమోక్రసీ కానే కాదు. మన దేశంలో అత్యధిక మెజారిటీ తోటి ప్రజలందరూ ఓటేసి ఎన్నుకున్నటువంటి మోదీ గారిని ఈయన మెజారిటేరియన్ డిక్టేటర్షిప్ అని మీరు పేరు పెట్టడం, రైజ్ ఆఫ్ ఫ్యాసిజం అని పేరు పెట్టడం, ఏదో పేరిట ఈ ప్రజల యొక్క మ్యాండేట్ మీరు కించపరిచే ప్రయత్నం మీరు చేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమో బైడెన్ ఎన్నికని ఆయన ఒప్పుకోలేదు, ఇది జరగలేదు అంటాడు ఆయన. బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయితే చేశారు, కానీ ఇదంతా కూడా మభ్యపెట్టి వీళ్ళందరూ చేశారు. వీళ్ళు ఒక విధమైనటువంటి నేరేటివ్ బిల్డింగ్ వ్యతిరేకంగా ఉంది, మేము దేశాన్ని పారిపోతామని చెప్పి చాలా మంది వీడియోలన్నీ మనం చూసాం టిక్ లో. వాటిలో ఈయన వచ్చాడంటే దేశాన్ని నాశనం అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇతను చేసే ప్రతి మూవ్ని కూడా బిట్టర్ గా అపోజ్ చేసినటువంటి వ్యక్తులు అక్కడ కూడా ఉన్నారు. దేశం నాశనం అయిపోయింది అనుకునే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీలో డెమోక్రసీ ఎంత పటిష్టంగా ఉందో అది మీరు పక్కన పెట్టి ఈ మిగతా దేశాల మీద మీరు ఇచ్చేటువంటి ఈ మారల్ లెక్చర్స్ ఏవైతే ఉంటాయో, నైతికమైన లెక్చర్స్, అక్కడే ఇబ్బంది వస్తుంది. అక్కడే మీ హిపోక్రసీ ఎక్కువ అవుతుంది. రైట్, ఇక నెక్స్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీకి సంబంధించిన సెగ్మెంట్ లోకి వెళదాం సార్. పాశ్చాత్య సమాజం ఎలా కుప్పకూలిపోతోంది అనే అంశానికి సంబంధించి ఈ వారం మనకు కనబడుతోంది. స్వీడన్ లో వరుసగా బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ విపరీతమైనటువంటి సంఘటనలు నెలకొంటూ ఉన్నాయి. ఒక్క 2024 సంవత్సరంలోనే 317 బ్లాస్టులు జరిగినట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. అండ్ అక్కడ పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి లెక్కలేవి. 2025 జనవరి నెలలోనే, ఈ సంవత్సరం జనవరి నెలలోనే 27 బాంబింగ్స్ జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు రీసెంట్ గా కూడా స్వీడన్లోని ఆరెబ్రోలో షూటింగ్ జరిగింది, 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇది వరుసగా జరుగుతున్నాయి స్వీడన్లో. ఎందుకు అంటే దీనికి కారణాలు ఏంటి? అక్కడ నిజంగా గ్యాంగ్ వార్స్ పెరిగిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ ఖురాన్ తగలబెడుతున్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్ దాంట్లో ఉన్న వ్యక్తి సిరియా నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో వెస్ట్రన్ సొసైటీకి అండ్ రెఫ్యూజీస్కి, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకి మధ్య సంఘర్షణ, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా చెప్పండి. ఇక స్వీడన్ కి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి చాలా లిబరల్ సొసైటీ, కంప్లీట్ సోషలిస్ట్ సొసైటీ. అక్కడ మనకు ఏమంటారంటే సోషల్ సెక్యూరిటీ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ టాక్సేషన్ కూడా 60% పైబడి ఉంటుంది. కాబట్టి 20 ఏళ్ళు 25 ఏళ్ళు మీరు పని చేసిన తర్వాత మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే మీరు పని చేయలేనటువంటి వ్యక్తులకి కంప్లీట్గా ప్రభుత్వం చూసుకుంటుంది. అంత సోషల్ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి స్వీడన్ చాలా అట్రాక్టివ్. ఈ వలసదారులు ఎవరైతే వస్తున్నారో ఆఫ్రికా నుంచి కావచ్చు, లేదా మనకు ఆసియా ఖండం నుంచి కావచ్చు, లేదా ఈవెన్ ఈస్టర్న్ యూరోప్ నుంచి కావచ్చు, చాలా మంది వీళ్ళందరూ కూడా స్వీడన్కి వెళ్ళడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళకి స్వీడన్కి వెళ్ళి సెటిల్ అవుతారు. స్వీడన్లో వెళ్తే కనుక వాళ్ళకి ఏం చేయకపోయినా మనకు చేత కాదు, చేత కాదన్నా వాళ్ళకి పైసలు వస్తాయి, వాళ్ళకి ఏదో సపోర్ట్ ఉంటుంది. అలాగే వీళ్ళని పిల్లలకి అంటారు, 20 మంది పిల్లలు ఉంటే 20 మందికి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని మేపుతూ ఉంటుంది. కాబట్టి చాలా అట్రాక్షన్ విపరీతంగా ఉంది. అందుకని ఇల్లీగల్ మైగ్రేషన్ స్వీడన్కి విపరీతంగా వెళ్ళిన తర్వాత అక్కడ డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. క్రమేపీ ఆ దేశంలో ఒరిజినల్ గా ఉన్నటువంటి స్వీడన్
అక్కడ ఉన్నటువంటి తెగలు జాతులు వాళ్ళు కాకుండా ఈవెన్ యూరోప్ నుంచి కూడా కాకుండా వేరే దేశాల నుంచి ఆఫ్రికా తర్వాత ఈ ముస్లిం కంట్రీస్ ఇక్కడి నుంచి అందరూ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం అన్నది వాళ్ళకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా తయారైంది. రెండవ అంశం స్వీడన్లో ఏంటంటే వాళ్ళ చట్టము అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళు పర్మిట్ చేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు వాక్ స్వాతంత్రం ఉంది, మీరు ఏమైనా మాట్లాడచ్చు, మీరు ఏం మాట్లాడినా ప్రభుత్వం మిమ్మల్ని సమర్థిస్తుంది, వాడు ఒప్పుకోకపోయినా సమర్థిస్తుంది. అందుకనే అక్కడ ఖురాన్ని తగలబెడతారు. ఎక్స్ ముస్లిమ్స్ ఉన్నారు, అంటే ఈ ముస్లిం దేశాల నుంచి పైరిపోయినటువంటి వాళ్ళు అక్కడ శరణ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దేశాల్లో వాళ్ళని పర్సిక్యూట్ చేస్తున్నారు. ఇస్లాం నుంచి కనుక మీరు బయటికి వెళ్ళిపోతే మీకు బతకడానికి హక్కు లేదు. ఈ దేశాల్లో అన్నిట్లో కూడాను దాన్ని బ్లాస్ఫెమీ కింద ట్రీట్ చేస్తారు, వాళ్ళని శిరచ్ఛేదనం చేస్తారు. కాబట్టి ఇస్లాంని మేము తిరస్కరిస్తున్నాము అన్నటువంటి వ్యక్తులు జనరల్గా స్వీడన్కి వెళ్ళి శరణు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓల్డ్ ఎక్స్ మతం ఏదైతే ఉందో దానిని తిరస్కరిస్తున్నట్టు చూపించడానికి ఖురాన్ని వాళ్ళు తగలబెడతారు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వచ్చి గొడవ పెట్టకుండా పోలీసు వాళ్ళకి రక్షణ ఇస్తుంది, చుట్టూతున పోలీసు ఉంటారు. అది నీ నైతిక హక్కు. ఆ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఒప్పుకోము, అది చేసేది మంచి పద్ధతి కాదు, అలా వేరే మతానికి గ్రంథాన్ని తగలబెట్టడం తప్పు, కానీ అతని వ్యక్తిగతమైన హక్కు అది, దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళ దేశంలో. ఆ క్లాష్ ఎక్కడ వస్తుందంటే ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇల్లీగల్ గా అక్కడికి సెటిల్ అవ్వడము, అలాగే ఇస్లాంని తిరస్కరించి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం. సో వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇమిగ్రెంట్స్ స్వీడన్ కల్చర్ లో వాళ్ళు ఇమడలేదు కాబట్టి స్వీడన్ లో ఉన్నటువంటి వాళ్ళ క్రిస్టియన్ కల్చర్ కిను బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళ కల్చర్ కి మధ్యలో క్లాష్. దీనివల్ల అక్కడ ఆల్మోస్ట్ ప్రతి వారం ప్రతి నెల విపరీతమైనటువంటి బాంబింగ్స్, షూటింగ్స్, మర్డర్లు జరుగుతున్నాయి. దాంట్లో మేజర్ పోర్షన్ అంతా కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లనే జరుగుతుంది. లిబరలిజం యొక్క పరాకాష్ఠ ఏంటో ఈరోజు మనం స్వీడన్ లో చూస్తున్నాం. దాని లిబరలిజం అని మీరు అనడం చాలా తప్పది. మీ దేశ రక్షణ, మీ సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీకున్నది. మీ సమాజాన్ని స్వీకరించి మీ సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండడానికి సిద్ధంగా ఉండి మిమ్మల్ని గౌరవించే వ్యక్తుల్ని మీరు తీసుకుంటే ఎవరు అబ్జెక్ట్ చేయలేరు. కానీ వచ్చేటువంటి వ్యక్తి అతని నైజం ఏంటో ఏమి తెలియకుండా మీరు మీ లిబరలిజం పేరిట వాళ్ళని తీసుకున్నందువల్ల ఈరోజు స్వీడన్ అతలాకుతలం అవుతోంది. దాని పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అందుకనే మనం ఈ సెక్షన్ లో పెట్టాం, దీన్ని కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీలో పెట్టాం. ఈ యొక్క భావజాలాల వల్ల, ఈ యొక్క ఆలోచన దృక్పథం వల్ల క్రమేపీ వెస్టర్న్ సమాజం అంతా కూడా కొలాప్స్ అవుతుంది. మనం కూడా దాన్ని చూసి గుణపాఠాలు నేర్చుకోవాలి. పదే పదే చెప్తున్నాం, మన దేశంలో అక్రమ చొరబాటుదారులు ఎవరైతే వస్తున్నారో బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకుని తీరాలి. వీళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి డిపోర్టేషన్ అయ్యేంత వరకు కూడా వీళ్ళని ఏదో కాన్సన్ట్రేషన్ క్యాంపులు దాంట్లో పెట్టేసి క్యాంపుల్లో పెట్టి క్రమేపీ వాళ్ళని అక్కడికి పంపించే దిశగా మనం ప్రయత్నాలు తప్పకుండా చేసి తీరాలి. చేయకపోతే కనుక క్రమేపీ వీళ్ళు మన సమాజంలో మన విలువలకు వ్యతిరేకంగా వీళ్ళు వస్తున్నారు కాబట్టి దానివల్ల మనకు కూడా ఇబ్బందులు వస్తాయి. స్వీడన్ నుంచి మనం చూసి నేర్చుకునేది చాలా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా చాలా అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. 183వ ఎపిసోడ్ ఇది. 184వ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.